టాక్సీ, శ్రీశైలం వెళ్ళాలి, వస్తావా? వేరే గిరాకీ ఉందమ్మా. ఏ టాక్సీ, శ్రీశైలం వెళ్ళాలి, వస్తావా? శ్రీశైలమా? అవును, పద. ఆగండి, మళ్ళీ రిటర్న్ వస్తారా? లేదు, డ్రాప్ చేయాలంతే, పద. అబ్బా, రిటర్న్ లో గిరాకీ దొరకపోతే ఖాళీగా రావాలి, ఎలా? చాలా అర్జెంట్ గా వెళ్ళాలి. రాను పోను ఛార్జీలు తీసుకో. ఎంత కావాలి? 3000 అవుతుంది. ఇదిగో తీసుకో. అక్కర్లేదులేండి, ఒక ఛార్జీ చాలు. సరే పద. ఓకే. అరే హలో హలో, ఈ నోట్ వేరే ఇస్తారా? సంజన ఇంకా కనిపించలేదా? అవునండి, షాపుల్లోనూ బస్ స్టాండ్ లో అన్ని చోట్ల వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఇంటికైనా వచ్చిందండి? లేదయ్యా, రాలేదు. ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందేమో చూడండి. శ్రీశైలం చేరడానికి ఎంతసేపు పడుతుంది? రోడ్డు క్లియర్ గా ఉంటే 3 గంటలు, లేకపోతే 4 గంటలు. అవును, మీరేదో నర్వస్ గా ఉన్నారు, ఏదైనా ప్రాబ్లమా? త్వరగా శ్రీశైలం వెళ్ళాలి, అదే ప్రాబ్లం. ఆటో ఆటో ఆటో, కొంచెం ఇంకో ఆటో వస్తుంది. ఏమిటి, ఏమైంది? ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి సార్, కొంచెం అర్జెంట్. రండి ప్లీజ్, కొంచెం జరగండి. ఏమిటిది? ప్లీజ్ కొంచెం జరగండి. రండి. త్వరగా వెళ్ళండి సార్. మీరేం కంగారు పడకండి, నా కారు పేరు రాజహంస, కానీ అవసరం అయితే జెట్ ప్లేన్ కంటే త్వరగా వెళుతుంది. దగ్గరికి వచ్చాం. వచ్చేస్తాం. ఏంటో రోడ్ క్రాస్ చేయాలంటే భయంగా ఉంది. మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, రండి. ఒక్క నిమిషం, త్వరగా రావయ్యా. ఏం పర్లేదు, అమ్మాయి పుట్టాలని కోరుకోండి. ఆల్ ది బెస్ట్. ఓ, యుల్ బి ఆల్ రైట్ సార్. ఆయిల్ ఎక్కువ తినద్దు. పదండి. ఇంకా ఇక్కడ నుంచి ఎవరైనా పేషెంట్స్ తీసుకెళ్లాలా? మీరు భలే జోకులేస్తారండి. ఎక్కడికి వెళదాం? ఆపండి ఆపండి ఆపండి, మీరు ఎటు సైడ్ పెడుతున్నారు? ఏ లిఫ్ట్ కావాలా? మిస్టర్, నీకే చెప్తున్నా, కారు పోనిస్తావా? అరిచి గోల్ చేయనా? ఏమిటండి, ఇందాక నుంచి చూస్తున్నాను, ఏదో కాని పనులు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. డబ్బులు ఇచ్చి టాక్సీ ఎంగేజ్ చేసుకుంటే దేవస్థానం వారి బస్సులాగా ప్రతి చోట ఆపి ప్రతి వెధవతో మీటింగులు, కబుర్లు. ఏమండోయ్, మాటలు కాస్త జాగ్రత్తగా రానివ్వండి. నన్ను తిట్టండి, పడతాను, పబ్లిక్ ని మాత్రం తిట్టకండి. అసలు నా డబ్బులు నాకు ఇచ్చేయి, నేను వేరే టాక్సీలో వెళ్తాను. వెళ్ళండి. ఆనందం. ఏంట్రా గోళ? బాబాయ్ సమయానికి వచ్చావు, ఓ పని చెయ్యి, ఈ డబ్బు తీసుకుని ఈ అమ్మాయిని శ్రీశైలంలో డ్రాప్ చేయి. హలో మిస్, మీరు ఆ బండి లేకండి. రండమ్మా రండి, కూర్చోండి. బాబాయ్, టాక్సీని ఇంకెవరిని ఎక్కించుకో, జాగ్రత్త, తర్వాత కలుస్తాం. సర్లే. టాటా అమ్మాయి గారు, బాయ్. ఆ హరీష్ మళ్ళీ ఎప్పుడైనా అక్కకి ఫోన్ చేశాడా? వేరే ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? మాట్లాడవేమి, తెలిస్తే చెప్పు, ఏం భయం లేదు. నువ్వు ఊరుకో, చెప్పమ్మా, నిన్నేమీ అన్ను. ప్రామిస్. ఆ హరీష్ తో ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను, ఎవరో అడిగితే మొట్టికాయ వేసింది. ఐ సీ. పెళ్లికి ఒప్పుకొని ఇప్పుడు పారిపోతుందా? మేనేజర్ సార్, పేరు హరీష్, an idiot. అతని గురించి వెంటనే ఎంక్వైరీ చేయించు. ఐ వాంట్ టు సీ హిమ్. సార్, మీరు నేను శభాష్ అనేలా పనిచేస్తాను సార్. నాకు తెలిసిన ఏసీపీ అతను ఉన్నాడు, వాడు చెప్పారంటే వెంటనే అరెస్ట్ చేసి అతను మన ఇంటికి తీసుకొచ్చేస్తాడు. నీకు బుద్ధి అస్సలు లేదయ్యా. ఇదేమన్నా దొమ్మి కేసా, దొంగతనం కేసా పోలీసులు చెప్పడానికి? ఇది మా ఫ్యామిలీ ప్రిస్టేజ్ కి సంబంధించిన విషయం. రహస్యంగా ఎవరికి తెలియకుండా జరగాలి. ఎందుకండి పాట డబ్బు అవతల పారేయండి. నా
పిల్లని తెచ్చిన వాళ్ళకి ఆస్తి మొత్తం ఇచ్చేస్తారని పేపర్లు వేయించండి. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సార్ ఏమయ్యా, అమ్మాయి గురించి సంజన గురించి ఏమన్నా తెలిసిందా? తెలిసిందా అంటే తెలిసిందో లేదో తెలియకుండా ఉంది సార్. అదేమిటయ్యా? అంటే మన అమ్మాయి లాంటి ఒక అమ్మాయి టాక్సీలో శ్రీశైలం వెళ్ళిందని ఇన్ఫర్మేషన్ తెలిసిందా? శ్రీశైలం వెళ్ళిందా? పదండి మనం కూడా వెళ్దాం. నువ్వు ఉండు. ఎవరు చెప్పారు? టాక్సీ డ్రైవరే చెప్పాడు సార్. ఆ డ్రైవర్ ని తీసుకొచ్చాం, పిలవమంటారా? పిలవయ్యా, పిలు. ఇదిగో పిలుస్తున్నారు, రావయ్యా. ఇతనే సార్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న శ్రీశైలంలో డ్రాప్ చేసింది ఈ పిల్లనేనా? అవును సార్, కానీ నేను డ్రాప్ చేయలేదు, మా బాబాయ్ డ్రాప్ చేశాడు. మీ బాబాయా? మరి నువ్వెందుకు వచ్చినట్టు? ఏమయ్యా మేనేజర్? ఆ అమ్మాయి గారు ముందు ఇతని ట్యాక్స్ లోనే ఎక్కారట, కానీ చిన్న ప్రాబ్లం వచ్చి వాళ్ళ బాబాయ్ ట్యాక్స్ లో పంపించాడు, అంతే కదా? అవును సార్. కానీ అమ్మాయి ఎక్కడ డ్రాప్ అయిందో ఎలా తెలుస్తుంది? మీ బాబాయ్ చెప్పగలడా? నో ప్రాబ్లం సార్, వెళ్ళి కనుక్కురమ్మంటారా? వాళ్ళ బాబాయిని చూపించమనండి, అతన్ని తీసుకుని మనమే కార్లో వెళ్దాం. No. మనం వెళితే అది కంగారు పడుతుంది, భయంతో పారిపోవచ్చు. What shall we do? పని చేస్తావా? No. ఏ సార్, అమ్మాయి గారిని తీసుకురావాలా? రైట్, ఎస్. మీ బాబాయిని వివరాలు అడిగి తెలుసుకుని వెళ్ళి తీసుకురా. గో క్విక్, డోంట్ వేస్ట్ టైం. ఊరికే కాదయ్యా, డబ్బులు ఇస్తాను, ఎంత కావాలో చెప్పు. అబే, మీరు ఎంత ఇచ్చినా సరే సార్, నా అప్పులో కొంతైనా తీర్చుకుంటాను. నీకు అప్పుందా? అవును సార్, 25,000 కాబూలి అప్పు, 5 రూపాయలు వడ్డీ. ఓకే. నా పిల్లని క్షేమంగా ఇంటికి తీసుకొస్తే ఆ 25,000 నేనిస్తా. సార్, ఈ 10,000 సార్. తిరిగి వచ్చాక మిగిలిన మొత్తం. ఓకే, అది కాదు సార్. ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. బాబు, నీకు పుణ్యం ఉంటుంది, త్వరగా తీసుకురా. కరెక్ట్ గా ఉందయ్యా, పద బయలుదేరి. సార్ వాడేదో అప్పుగానే చెప్తే అది మీరు నమ్మి అంత పెద్ద మొత్తం. మాకు డబ్బులు ముఖ్యం కాదయ్యా, మా సంజన ఇంటికి రావడం. నువ్వు పద, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. పద. ఇంత చిన్న పనికి 25,000 ఇచ్చాడు, అందులో సగం మనకిస్తే అమ్మాయి గారిని తీసుకోలేమా? ఒక్క అమ్మాయి ఇంటి గురుగారు, ఇద్దరు అమ్మాయిలు తేవచ్చు. ఇద్దరు అమ్మాయిలా? నాయనా రాజు ఆయాగా జరు. ఏరా నువ్వెప్పుడొచ్చా? నమస్తే సేట్జీ, నేనే వచ్చి కలిసేవాడిగా నువ్వెందుకు వచ్చావు? రావడం ఏమిటి? పొద్దున్నుంచి కొంపలో న్యూజెన్స్ చేస్తున్నాడు. అరే చూప్ బేటా, 25,000 మొత్తం బాకీ. ఇదిగో ఇస్తానన్నావు, 6 నెలలైంది. మజాక్ చేస్తున్నావా? తీ పైసలు ఇవ్వడయ్యా. ఇవ్వడు. 10,000 ఉన్నాయి, తీసుకోండి, మిగిలిన మొత్తం 2 రోజుల్లో ఇచ్చేస్తాను. క్యో అవులా లెక్కన కనిపిస్తున్నానా? డౌటే ఉంది. అరే నువ్వు ఓకే, 2 రోజుల్లో ఇస్తావు, థోడా దేకే పంపిస్తావు, మళ్ళీ 6 నెలల వరకు కనిపించావు. నాకు 25,000 పని దొరికింది, 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. 2 రోజుల్లో పని పూర్తి కాగానే మిగిలిన 15,000 ఇస్తారు. నా మాట నమ్ము. ఠీకే, చూడు బేటా, ఈసారికి ఈ కహానీ నమ్ముతున్నా. వారం రోజుల్లోగా మొత్తం పైసలు తెచ్చియకపోతే టాక్సీని నిన్ను కూడా నూక్కపోతా, సంజే? ఒరేయ్, ఇది పెద్దాళ్ళతో వ్యవహారం, వాళ్ళు పెట్టనగలరు, కొట్టనగలరు. 25,000 ఇస్తామన్నారంటే ఇది సామాన్యమైన విషయం కాదు, బాగా ఆలోచించుకో. కాబూలి వాడి అప్పు కన్నా ఏమీ కష్టమైంది కాదు, ఈ దెబ్బతో ఆ అప్పు తీరిపోతుంది. తీరిపోతుంది. ఆ పిల్ల కనిపించకపోయినా నేను రానని మొండికెత్తిన ఆ రామ్ ప్రసాద్ నుండి పోలీసులకు అప్పచెప్తాడు. వాళ్ళు నీ కాళ్ళు చేతులు ఎరగొడతారు. నా మాటిని నీ వల్ల కాదని చెప్పు. అప్పు తీర్చకపోతే ఆ కాబూలి వాడు కాళ్ళు చేతులు విరగొడతాడు. ఎలా? ఒరే రాజు, అసలే ఆ పిల్ల పారిపోయింది, నువ్వు వెళ్ళి పిలవగానే వస్తుందా? రాదు. రాకపోతే ఆ రామ్ ప్రసాద్ నిన్ను ఒళ్ళు పెడతాడా? వదలడు, నీ తోలు తీస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. హరీష్ ఈ ప్రాంతాల్లో ఎక్కడ లేడటే. నాకేమిటో దిగులుగా ఉంది. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఏ సంజన, అక్కడ కూడా ఎంక్వైరీ చేశానే, అక్కడ లేడట. లేడా? అవునే, లక్కీగా మధు కలిశాడు, వాళ్ళ హాస్టల్లో కూడా కనుక్కోమన్నాను. అక్కడ ఉంటాడంటావా? ఏమోనే, నువ్వేం కంగారు పడికే, అతను ఎక్కడున్నా సరే మేము వెతికి పట్టుకుంటాం. నువ్వు రూమ్ కి వెళ్ళు, మేము వెళ్ళి బెంగళూరు తిరుపతిలకి ఎస్టీడీ చేసి హరీష్ అక్కడ ఉన్నాడేమో కనుక్కొని వస్తాం. వెళ్ళవే. అలాగే, థ్యాంక్ యూ. ఎవరు నువ్వు? హలో రాజు మేడం, మొన్న మీరు నా టాక్సీలో
అదే ప్రెగ్నెంట్ లేడీ, హార్ట్ పేషెంట్. ఏమండి మిమ్మల్ని వెంటనే తీసుకురమని మీ డాడీ నన్ను పంపించారు. ప్లీజ్ మనం వెంటనే బయలుదేరాలి. వాళ్ళంతా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాటర్ దు. థ్యాంక్ యూ మేడం. మా డాడీ నిన్ను పంపించారా? అవును మేడం. డాడీకి నువ్వెలా తెలుసు? ఎక్కడ కలిసారు? అబ్బే డాడీ నన్ను కలవలేదు మేడం, ఆయనే కబురు పెట్టి పిలిపించి చెప్పారు. ఓ, మీరు త్వరగా స్టార్ట్ అయితే మంచిది. చీకటి పడితే డ్రైవింగ్ కి ప్రాబ్లం. మా డాడీ ఏదైనా లెటర్ గాని ఇచ్చారా? లెటరా? అబ్బే ఇవ్వలా. పోనీ విజిటింగ్ కార్డ్? దేనికండి? మా డాడీ నిజంగా అలా చెప్పినట్లు ఏమిటి రుజువు? నేను చెప్తున్నాగా నిజం. కావాలంటే ఫోన్ చేసి మాట్లాడండి, మీకే తెలుస్తుంది. సరే పద. హలో హలో, ఎందుకండి తలుపు మూసారు? డ్రెస్ మార్చుకుంటున్నారా? కాదు, మాట మార్చాను. నేను రానన్నానని డాడీకి చెప్పు. అదేంటండి, మీరు రాకపోతే ఎలా? నా పరువు పోతుంది. ప్లీజ్ మేడం, నేను చెప్పేది వినండి. హలో మేడం, తలుపు తెరవండి, మీకు సంగతి చెప్పాలి. నా పర్సనల్ విషయం. నాకు 25,000 అప్పు ఉందండి. 5 రూపాయలు వడ్డీ, అది కాబూలి వాడి దగ్గర అండి. మిమ్మల్ని తీసుకొస్తే ఆ అప్పు మీ డాడీ తీరుస్తా అన్నారు. 10,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. హలో వింటున్నారా మేడం? మీరు రాకపోతే నా అప్పు తీరదు, చచ్చూరుకుంటాను. హలో ఒక్కసారి తలుపు తెరవండి, మిమ్మల్ని. నేను రాను, రావటం లేదు, అంతే. సర్లేండి, మీరు రానని ముండికేశారని మీ డాడీతో చెప్తాను. మీ గొడవ నాకెందుకు, నేను వెళ్తున్నా. బాయ్. మీరు రాకపోతే నాకు చాలా లాస్ అండి. 25,000 అప్పండి, 5 రూపాయలు వడ్డీ. మర్యాదగా బయటికి పో. ప్లీజ్ దయచేసి అలా అనకండి. మీరు రావాలి, వస్తున్నారు. ఓ, ఈ సూట్ కేసు మీదేనా? ఈ డ్రెస్ మీదేగా, నేను బ్యాక్ చేస్తానండి. అక్కర్లేదు. బయటికి. మేడం మేడం, షేక్స్పియర్ ట్రాజడీ సార్. మేడం ప్లీజ్ అర్థం చేసుకోండి. 25,000 అప్పండి, 5 రూపాయలు ఇంట్రెస్ట్. మేడం చాక్లెట్ కావాలి? ఓకే. ఇలా కాళ్ళు చేతులు కట్టి తీసుకురమ్మని మా డాడీ చెప్పారా? లేదు, మీరు కోఆపరేట్ చేయకపోతే ఏం చేయమంటారు చెప్పండి. సారీ. సారీ అట సారీ. అరిచి గోల పెట్టి నలుగురిని పోగు చేస్తే రోగం కుదురుతుంది. గోల్ పెడతారా? పెట్టండి. నలుగురిని పోగు చేయండి. నేను జరిగింది మొత్తం చెప్పి మీ డాడీ ఫోన్ నంబర్ ఇస్తాను. మొత్తం సంగతి అందరికీ తెలిసిపోతుంది. అందుకని అల్లరి మాని బుద్ధిగా ఉండండి. దారిలో ఎక్కడైనా టిఫిన్ తిని కాఫీ తాగి సుఖంగా వెళదాం. కాఫీ గానీ టీ గానీ తీసుకుంటారా? అక్కర్లేదు. పోనీ కూల్ డ్రింక్స్? అక్కర్లేదని చెప్పానా? ఓకే ఓకే, అయితే నేను వెళ్ళి టీ తాగి వస్తాను.
మేడం ఆగండి మేడం ప్లీజ్ మేడం మేడం నేను చెప్పేది వినండి మేడం మేడం ఆగండి పర్వాలేదులేండి దెబ్బ నాకు తగిలింది కాబట్టి సరిపోయింది అదే మీకు తగిలింటే ఎంత ప్రమాదం ఏంటిది రండి రండి కారకండి హలో హలో ఏమిటండి ఏడుస్తున్నారే నీకు వేరే బాధ మీరు ఎలా మాట్లాడుతూ ఉంటే నాకేదో అనీసీగా ఉంది అయినా ఏమిటి ప్రాబ్లం ఏ నీకు చెప్పాలా కన్న తల్లిదండ్రులే అర్థం చేసుకోలేకపోయారు ఏ నేను ప్రేమించిన కుర్రాన్ని పెళ్లి చేసుకోవడం తప్ప నేరవా వాళ్ళు చెప్పిన సంబంధమే చేసుకోవాలట అంటే మీరు వేరే ఎవరినైనా అవును లవ్ చేశా హరీష్ చాలా మంచివాడు చదువుకున్నవాడు పైగా నేనంటే ప్రాణం ఐసీ అయితే మీ పేరెంట్స్ నో అన్నారా అన్నారు కాబట్టి ఇల్లు వదిలి వచ్చేసింది అందుకే నీకు డబ్బు ఆశ చూపెట్టి నా కోసం పంపించారు నాకు ఈ సంగతులన్నీ తెలియవు కదా అప్పు తీరుతుంది కదా అని ఆశపడ్డాను దీంట్లో నా తప్పే ఉంది తప్పంతా నీదే పారిపోయిన నన్ను నీ బుద్ధబలంతో పట్టి తిరిగి ఆ బందికాలలో తీసుకుపోతున్నావు రేపు వాళ్ళు భయపెట్టి పెళ్లి చేస్తారు దాంతో వాళ్ళ పంత నెరవేరుతుంది కానీ నే విషయం తాగి ఆత్మహత్య చేసుకుంటే దానికి కారకుడివి నువ్వే నేనా అవును నువ్వే ఎవరికి అపకారం చేయని లేని పిల్లని వేటాడి చంపుతారు ఒకరికి దాని మాంసం కావాలి ఇంకొకరికి దాని చర్మం కావాలి మరొకరికి దాని కొమ్ములు కావాలి అంతా పంచుకుంటారు కానీ పాపం చంపిన వాడిది మాత్రమే అంటే మీ ఉద్దేశం నేను చచ్చిపోతే ఆ పాపం నీదే Go ahead. Go ahead. Go ahead, I say. అమ్మా అమ్మా అక్కొచ్చింది వచ్చావా ఎక్కడికి వెళ్ళావే నీకోసం ఎంత దిగులు పడ్డావో తెలుసా అవన్నీ తర్వాత ముందు లోపలికి పదండి పదండి ఓ హలో యంగ్ మ్యాన్ కమాన్ కమాన్ రా థ్యాంక్ యూ యంగ్ మ్యాన్ థ్యాంక్ యూ చెప్పిన పని చెప్పినట్టు చేసుకొచ్చావు కూర్చో అదేవిటి చేతికి ఏమైంది ఏం లేదు హాయ్ శ్రేయ కూర్చో నాకు డిసిప్లిన్ సిన్సియారిటీ ఉన్న నీలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని రోజులు ఇది తీసుకో అదనంగా ఇంకో 5,000 ఇచ్చా మొత్తం 20 హ్యాపీ కదా కాబూలి అప్పు ఉందన్నావు కదా అశ్రద్ధ చేయకుండా అది క్లియర్ చేసేసుకో రైట్ థ్యాంక్ యూ బై ది వే జరిగింది మొత్తం మర్చిపోవాలి ఎవ్వరికి చెప్పకూడదు రైట్ ఓకే థ్యాంక్ యూ బాయ్ అలాగే. బాయ్ ఉంటాను ఎవరు ఫోను మా అన్నయ్య ఫ్లైట్ డిలే అయిందిట ఆ. సాయంత్రానికి వస్తాట ఆ టైంకి ఎయిర్పోర్ట్ కార్ పంపించే అరేంజ్మెంట్ చూడు గుడ్ మార్నింగ్ సార్ హలో హలో యంగ్ మ్యాన్ హౌ ఆర్ యూ ఏంటి మీతో పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్ ఎస్ కమిన్ కమిన్ రా కమాన్ అలా కూర్చో ఏమిటి ఏదో మాట్లాడాలన్నావు అది సందేహించనక్కర్లేదయ్యా
బి ఫ్రాంక్. ఇంకా డబ్బులు ఏమైనా కావాలా? నో డబ్బు గురించి కాదు సార్. వేరే ఏదైనా కొత్త ప్రాబ్లమా? నాకు నువ్వు హెల్ప్ చేసావు, నీకు నేను హెల్ప్ చేస్తాను. చెప్పు. అంటే ఇలా చెప్పచ్చో లేదో నాకు తెలియదు సార్, కానీ చెప్పాలని ఉందండి. ఏదైనా చెప్పాలి అనిపించినప్పుడే చెప్పేయాలి, అది పద్ధతి. చెప్పు. నేను అమ్మాయి గారిని తీసుకొస్తున్నప్పుడు ఒక విషయం తెలిసింది సార్. అమ్మాయి గారు వేరే అతన్ని లవ్ చేశారట. పేరు హరీష్. అయిపోయిందా? ఇంకా చెప్పవలసింది ఏమన్నా ఉందా? ఉంది సార్. అమ్మాయి గారికి ఆమెకి ఇష్టమైన వాళ్ళతో పెళ్లి జరిపిస్తే ఎంతో బాగుంటుంది సార్. ఎవరికి బాగుంటుంది? లుక్ మిస్టర్ రాజు, ఈ కాలం ప్రేమలో నాకు గౌరవం లేదు, నమ్మకం లేదు. ప్రేమ వేరే, పెళ్లి వేరే. ఇవన్నీ ప్రేమలు కావు, పిచ్చి చేస్తారు. ఎనివే, నైస్ దట్ యు కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. యు మే గో. ఐల్ గో సార్. కానీ తొందరపడి ఇష్టం లేని పెళ్లి చేయకండి. అసలే మీ పిల్ల చాలా సెన్సిటివ్. I don't. Who do you think you have to tell me all this? నేను మీ వెల్ విషన్ని సార్. ఫాదర్ లా కాకుండా ఒక ఫ్రెండ్ గా ఆలోచించండి ప్లీజ్ సార్. నోర్మోయ్, ఏదో కుర్రాడు మంచివాడిగా కనిపిస్తున్నాడని, మా అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాడు కదా అని నేను సంతోషించా. ఆఫ్టర్ ఆల్ టాక్సీ డ్రైవర్ ను వీధిలో నిలబెట్టి మాట్లాడాల్సింది మర్యాద ఇచ్చి లోపల కూర్చోబెట్టి మాట్లాడినందుకు నువ్వు నాకు అడ్వైస్ చేస్తావా? ఎక్కువగా మాట్లాడితే బయటకు గెంటిస్తాను, జాగ్రత్త. సార్ మీరేం చేసినా సరే నేను చెప్పదలుచుకున్నది చెప్పి గాని వెళ్ళను. అసలు మీ అమ్మాయి చేసిన తప్పేంటి సార్? హరీష్ లవ్ చేసింది అంతేగా? అరే అసలు హరీష్ ఎలాంటి వాడో తెలుసుకోకుండా అతన్ని చూడకుండా నో అంటున్నారు. ఇది మీలాంటి వాళ్ళు చేయదగ్గ పని కాదు సార్. మిస్టర్ సార్ సరే ఓ పని చేయండి. కుర్రాన్ని ఐ మీన్ హరీష్ కలవండి. ట్రై టు అండర్స్టాండ్. అతను చెడ్డవాడైతే మీ అమ్మాయిని కన్విన్స్ చేయండి. అతడు మంచివాడైతే మీరు కన్విన్స్ అయిపోయి వాళ్ళ పెళ్లి చేసేయండి. ఓకే? దిస్ ఇస్ టూ మచ్. మేనేజర్. దేనికి సార్? బయటికి నెట్టించడానిక? నాకు పరువు కాదు సార్ ముఖ్యం. ఇక్కడ పరువు. బుద్ధి లేక ఆ కాబూరి వాడి దగ్గర అప్పు చేశాను. మెడపైన కత్తి లాంటి అప్పు తీర్చుకోవడం గురించి మీ డబ్బుకు ఆశపడి ఈ పాడు పనికి ఒప్పుకున్నానే కానీ లేకపోతే ఇటువంటి పాపం నేను మూట కట్టుకోను సార్. ఇదిగోండి సార్ మీ డబ్బు, మీరే ఉంచుకోండి. రాత్రంతా నిద్రలేదు, ఏదో వర్రీ, గిల్టీ ఫీలింగ్. అబ్బయ్యా ఇప్పుడు మీకు చెప్పేశాను, నా పని అయిపోయింది. హెడేక్ మీకు. I'll settle your end. ఓకే ఓకే. అసలు మీరెవరు నేనెవరిని? మీరు మీ అమ్మాయి వెళ్ళి గంగలో దూకండి, నాకేంటి? మీ పిల్లలు ఓ దున్నపోతకిచ్చి పెళ్లి చేయండి, నాకేంటట? వస్తా. చాలా బాగుంది. అంచుదేముందిలే అమ్మాయి, కనరు ఇది చాలా బాగుంది. అవును, పెళ్లి ఇంకా 3 వారాలుంది కదా, రేపే పెళ్లి కూతుని చేస్తున్నారే? దాని జాతకం ప్రకారం రేపు మంచిదని సిద్ధాంతిగా చెప్పారు. పైగా 25 ఏళ్ల క్రితం అదే ముహూర్తానికి మా వాళ్ళు నన్ను పెళ్లి కూతురు చేశారు. 2 కలిసొచ్చాయి కదా అని మావారు సరే అన్నారు. చౌరస్తా టాక్సీ స్టాండ్ లో 2277 నంబర్ టాక్సీ, రాజహంస. ఆ టాక్సీ డ్రైవర్ రాజుకి ఈ లెటర్ ఎలాగైనా ఇచ్చి రావాలి, చాలా అర్జెంట్. అతను అక్కడ లేకపోతే ఎంక్వైరీ చేసి ఇంటికైనా వెళ్ళి ఇచ్చి రావాలి, సరేనా? అలాగే. చూడు, చాలా సీక్రెట్, మీ వాళ్ళకు కూడా తెలియకూడదు. పర్సనల్ గా అతనికే ఇవ్వాలి. త్వరగా వెళ్ళు. హలో హలో, సంజన గారు ఈ లెటర్ మీకు ఇచ్చి రమ్మన్నారండి. చాలా సీక్రెట్ అన్నారండి, జాగ్రత్త. వస్తానండి. హలో సారు, సునో యారు. అతను బాగానే చేశారు. అవును, ఆయన హోదాకు తగ్గట్టుగానే చేశారు. ఏ సంజన ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి లేదు. సంజన ఎక్కడికా పరుగు? సంజన, ఆగు. ఆగు. సంజన, ఆగు. సో ఇదంతా టాక్సీ డ్రైవర్ పని. మేనేజర్, మీరు వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని అమ్మాయిని తీసుకురండి. లుక్ హియర్, ఈ సంగతి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులకు తెలియకూడదు. అలాగే సార్. గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు హ్యాపీయా? ఐఎమ్ డామ్ హ్యాపీ, థ్యాంక్ యూ. అసలు నువ్వు వస్తావనుకోలా. అకౌంట్ సెటిల్ చేయమన్నారుగా,
అందుకే వచ్చాను. అవును, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ శ్రీశైలమా? కాదు, హరీష్ ఆచూకి తెలిసింది. అడ్రస్ ఉంది, అక్కడ డ్రాప్ చేసి నువ్వు వెళ్ళిపో. ఓకే? ఓకే. వెంటనే పెళ్లి చేసుకుంటున్నారా? హరీష్ ని కలిస్తే అసలు ప్రాబ్లమే ఉండదు. అన్నీ తనే చూసుకుంటాడు. అతని గురించి టెన్షన్ ఫీల్ అయ్యానని చెప్తే, వై సంజు, ఐఎమ్ హియర్, సారీ డియర్ అంటూ తెగ సారీల పైన సారీలు చెప్తాడు. హీస్ అ వెరీ నైస్ పర్సన్, యు నో. ఐ డోంట్ నో. సారీ, ఐఎమ్ సారీ. మీరు కూడా సారీల పైన సారీలు చెప్పేస్తున్నారు. సారీ. బాగా ఓల్డ్ హౌస్ లా ఉంది. అడ్రస్ కరెక్టేనా? హరీష్ ఫ్రెండే చెప్పాడు. పద. ఆగండి ఆగండి, మీరు కారులోనే కూర్చోండి, నేను వెళ్ళి వారిని పిలుచుకొస్తాను. అడ్రస్ కరెక్టేగా? హరీష్ ఉన్నాడా? నన్ను లోపలికి రమ్మన్నాడా? కారు దిక్కండి, తడిసిపోతారు. నేనెలాగూ తడిసిపోయాను. ఆ టవల్ ఎలా ఇస్తారా? తల తుడుచుకుంటారు. లోపల హరీష్ ఉన్నాడా అంటే సమాధానం చెప్పే. నిన్నే. అడ్రస్ తప్పండి, లోపల మనుషులు ఎవరూ లేరు. అవునండి, ఈ టైంలో వర్షాలు పడితే పంటలు పాడైపోతాయంటారు. మీకేమన్నా ఐడియా ఉందా? షట్ అప్. మాట మారుస్తావే. నువ్వేదో దాస్తున్నావు. నిజం చెప్పు, లోపల ఎవరున్నారు? ఎవరుంటే మనకెందుకండి, రేపు మార్నింగ్ వద్దాం. ఏమండి ఏమండి, నా మాట వినండి, వెళ్ళకండి. Harish, you cheat! Hi, Sanjana. Come on, darling. Let's enjoy. Shut up! నీకోసం నా ఇల్లు, అమ్మ, నాన్న అందరిని వదిలిపెట్టి వచ్చాను. Listen, Sanju. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. Easy. Hey, Sanju. We're all friends. Don't get excited. Come on. Come on. అమ్మాయి గారు ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? బాధపడకండి ప్లీజ్, నా మాట వినండి ప్లీజ్. దగ్గరలో ఏదైనా హోటల్ ఉందేమో చూస్తాను, అక్కడ కలిసి రెస్ట్ తీసుకుని వెళ్తే కానీ. రండి రండి ప్లీజ్. రండి కూర్చోండి. మీరు డ్రెస్ చేంజ్ చేసుకుని కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఓకే? ఏమండి, ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా? క్యాంటీన్ క్లోజ్ చేసాం, సెంట్రల్ దొరికితే వెళ్ళి తెచ్చుకో. ఏమండి ఏమండి, ఒళ్ళు కాలిపోతుంది.
దగ్గరలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా? తెలియదయ్యా బాబు. లేదట, గోల్డ్ ప్యాక్ ఉంది. ఏదో ఒకటి పద, ఇప్పటికే కాన్ఫరెన్స్ బాగా లేట్ అయింది. బాబు ఇక డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? అర్జెంట్ గా ఓ పేషెంట్ చూడాలి. ఇప్పుడు చాలా అర్జెంట్ అయ్యా. హలో బాబు హలో, కమ్ డాక్టర్ కావాలా? అవును సార్. నేను డాక్టర్. ఏమిటి ప్రాబ్లం? ఇక్కడ ఒక ఆవిడ వర్షంలో బాగా తడిసి జ్వరం ఎక్కువగా ఉంది, స్పృహ కూడా లేదు. ఎక్కడ పేషెంట్? పక్కనే లాడ్జిలో ఉన్నారు. లెట్స్ గో. వర్షంలో బాగా తడిసిపోయారు. నా టాక్సీలోనే వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. నువ్వు టాక్సీ డ్రైవర్? అవునండి. నో ప్రాబ్లం. అమ్మాయి స్పృహలోకి వచ్చాక ఈ టాబ్లెట్స్ ఇవ్వు. 1 in 4 hours. ఇంతకీ ఎవరి అమ్మాయి? చాలా పెద్దింటి అమ్మాయి సార్. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ళు పెళ్లి సెటిల్ చేశారట. ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వచ్చేసింది. వేరే ఎవరినైనా లవ్ చేసిందంటావా? చేసిందట. వాడు పెద్ద రోగ్ సార్. ఆ విషయం ఇప్పుడే తెలిసింది. దాంతో బాగా అప్సెట్ అయ్యింది. చాలా విషయాలు తెలుసుకున్నావయ్యా. ఇవన్నీ ఆ అమ్మాయి చెప్పిందా లేక? కొన్ని చెప్పింది సార్, కొన్ని గ్రహించాను. ఎంత చెప్పినా వినకుండా వర్షంలో బాగా తడిసింది, జ్వరం వచ్చింది. అయినా నీకెందుకు ఈ ట్రబుల్ అంతా? చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్లని ఒంటరిగా వదిలేసి ఎలా సార్ వెళ్ళేది? ఆమెకు స్పృహ వచ్చిన తర్వాత ఎక్కడ దింపమంటే అక్కడ దింపేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు మీ ఫీజు? నో, ఇట్స్ ఆల్ రైట్. యాక్చువల్ గా అమ్మాయికి బాగా రెస్ట్ కావాలి. ఏ మాత్రం డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు? అబ్సల్యూట్లీ నాట్. రాత్రంతా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, నువ్వు ఇక్కడ ఉండు. ఓకే, ఉంటాను సార్. ఏం సార్, సీరియస్ కేసా? సీరియస్ కాదు, ఇంట్రెస్టింగ్. చూద్దాం.
వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ వస్తున్నానమ్మా. ఏం కావాలమ్మా? ఆ డ్రైవర్ ఎక్కడా? అదేనయ్యా నేను వచ్చిన టాక్సీ డ్రైవర్ రాజు. అతనా అమ్మా? చాలా బిజీగా ఉన్నాడమ్మా. రాత్రి డాక్టర్ గారు మీకు డిస్టర్బెన్స్ ఉండకూడదన్నారంట. అంతేనమ్మా, రాత్రి నుంచి నిద్ర లేకుండా లారీలు కార్లు ఈ రోడ్లోకి రాకుండా డ్రమ్ములు పెట్టి దారి మళ్ళిస్తున్నాడమ్మా. నిజమా? కొట్టమ్మా, రాత్రి కుక్క మురిగిందని తరిమి తరిమి దాన్ని ఊరి పొలి మీద దాకా కొట్టాడమ్మా. అతను రాజు కాదమ్మా, మా రేసంలో ఉన్న రామభక్త హనుమాన్. నమ్మిన బంటు. ఎల్లెట్ట చూడండమ్మా, మీకే తెలుస్తుంది. इतः पूर्वं तमः पुञ्जे निष्ठितोऽहमिति स्मृतिः ज्योतिः सन्दर्शनात् जातः सदसद्वस्तु निश्चयः. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది వెలుగు, ఏది చీకటో సత్య సందర్శనంతోనే స్పష్టంగా అవగతమవుతుంది. ఏమండి, అమ్మాయి గారికి ఏమైనట్టు? హలో, హలో, ఒంట్లో ఎలా ఉంది? ఓకేనా? జ్వరం తగ్గిపోయినట్టుంది. ఐఎమ్ ఓకే, థ్యాంక్ యూ. అయితే మరి బయలుదేరదామా? రాత్రంతా నువ్వు నా కోసం జాగారం చేశావని నాకు తెలుసు. అంచేత నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత బయలుదేరదాం. ఎక్కడికి వెళ్ళాలో అప్పుడు చెప్తాను, సరేనా? అలాగే. ఆలోచనలు ఆపి కాస్త మన ప్రోగ్రాం గురించి చెప్తారా? ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికా, ఫ్రెండ్స్ దగ్గరికా? ఇంటికి వెళ్ళే మూడ్ లేదు, ఫ్రెండ్స్ ని కలుసుకునే ఆలోచన లేదు. 2 రోజులు ఎక్కడైనా ప్రశాంతంగా గడపాలనుంది. అంటే నేను ఇలా డ్రైవ్ చేస్తూ పోతూ ఉంటే మీరు అలా వెనక్ సీట్ లో కూర్చొని రెస్ట్ తీసుకుంటారా? అదేం కాదు, దగ్గరలో ఏదైనా హోటల్ గానీ గెస్ట్ హౌస్ గానీ ఉన్నాయా? ఈ రూట్ లో హోటల్స్ లేవు గానీ 50 కిలోమీటర్ల దూరంలో ఎన్ఆర్ఐ హాలిడే రిసార్ట్స్ ఉన్నాయి. అక్కడ చాలా కామ్ గా ఉంటుంది. అలాగా? అయితే అక్కడికి పోనీ. అమ్మయ్య, ప్రోగ్రామ్ ఇప్పటికి ఫిక్స్ అయింది. నాకేమో ఫేస్ టు ఫేస్ మాట్లాడటం అలవాటు, మీరేమో బ్యాక్ సీట్ లో కూర్చున్నారు. మరి ఏం చేయాలో చెప్పండి. అయ్యో బాబోయ్, అలాగా? ఆ మాట చెప్పొచ్చుగా. ఒకసారి కారు. థ్యాంక్స్ అండి. ఒకసారి ఇలాగే ఏమైందంటండి? సర్లే, తర్వాత చెప్తూ గానీ ముందు హాలిడే రిసార్ట్ కి పోనీ. హలో సార్, నేను మేనేజర్ మాట్లాడుతున్నాను. అమ్మాయి గారి గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. అమ్మాయి గారు ఎక్కిన కారు ఈ డైరెక్షన్ లో వెళ్ళిందట. మేము కూడా అట్టే ఫాలో అవుతున్నాం. సరేలేవయ్యా, రన్నింగ్ కామెంటరీ ఆపి త్వరగా పని ఏటు చూడు. ఆ పని మీదే ఉన్నాను సార్. అమ్మాయి గారిని కలవగానే మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను సార్. అవును, మీ ఫాదర్ ఏం చేస్తారు? లేరు, పోయారు. ఓహ్ సారీ. మదర్? మదర్ చిన్నప్పుడే చనిపోయింది. అందుకే నాకు అన్ని కష్టాలు, ఎంతో స్ట్రగుల్ అనుభవించాను. అందుకనే ఎవరైనా కష్టాల్లో ఉంటే నాకు చాలా జాలి, హెల్ప్ చేయాలనిపిస్తుంది. ఓ అందుకా? ప్రెగ్నెంట్ లేడీ, హార్ట్ పేషెంట్. మీరు ఇలా హాయిగా నవ్వుతూ ఉంటే చాలా బాగుంది. సరే కానీ ఈ టాక్సీకి రాజహంస అని ఎందుకు పేరు పెట్టుకున్నా? ఈ లోకంలో మోసం దగా బాగా ఎక్కువైపోయాయి. ఏది మంచి ఏది చెడు అని చెప్పడం చాలా కష్టం అయిపోయింది. హంస పాలనే నీళ్ళని వేరు చేస్తుంది. అలాగే నేను మంచిని చెడుని వేరు చేసి హ్యాపీగా బతకాలని ఆశపడ్డా. అందుకే తిండి పెట్టే బండికి ఆ పేరు పెట్టా. అంటే నీ మనసు నీ కారు హారన్ లాగే వెరీ స్వీట్ అన్నమాట. అయితే ఈ హారర్ మ్యూజిక్ మీకు నచ్చిందండి? ఓ yes. కారా బాబు? ఇది కారా? కారా? నీ కళ్ళు లేవా? గుడ్డడువా? అవును బాబు,
లారీ వాడు డబ్బులు ఇవ్వలేదు ఇక్కడ దింపేశాడు. కాస్త సిటీ దాకా లిఫ్ట్ ఇవ్వండి బాబు. అలాగే పద. పక్కన ఎవరన్నా ఉన్నారా బాబు? ఉన్నారు. ఏం కావాలి? పర్వాలేదమ్మా, ఊరికి అడిగా. ఇక్కడ ఎక్కుతానులే. డోర్ లేదు. అక్కడ కాదు, ఇక్కడ కూర్చో. పర్వాలేదమ్మా, ఎక్కడైతే ఉంది కూర్చుంటాను. కూర్చుంటాను బాబు. అమ్మా వీడెవడు సమయానికి వచ్చి మూడంతా పాడు చేశాడు. వెదవ దొంగ మొహం వీడును. మెల్లగా లారీ ఎక్కించేస్తే సరి. ఏంటే ఇంకా అమ్మాయి గారు కనపడలేదు? ఇంకా స్పీడ్ గా వెళ్దామా? రోడ్డు బాగుంది కదా అని తెగ రెచ్చిపోతున్నారు. అసలు అమ్మాయి గారు ఈ రూట్ లో వెళ్ళారా లేదా అని నా డౌట్. అయితే ఏమంటావు? వెనక్కి తిరిగి ఇంటికి పోదా అంటావా? ఈ ఉద్యోగం ఏమైనా పోతే మనం అడుక్కుంటుంటాను కూడా పనికిరాం. ఆ పనికి నేను అస్సలు పనికిరాను, కానీ మీరు బెటర్ అంటారు. కారు సొంతమా బాబు? ఏ బాగుందా? చాలా బాగుంది. గాలిలో తేలిపోతున్నట్టుంది. ఏ గుడ్డి, పెద్ద పెళ్లి కొడుకులాగా ఎక్కి కూర్చున్నా. ఎక్కడికి వెళ్ళాలేంటి? గుడ్డివాడికి ఏ ఊరైతే ఉందమ్మా, ఎక్కడైనా ఒకటే. మీతోనే ఉంటా. సరే, ఈ కారు పాడైందనుకో ఏం చేస్తావు? మీతో పాటే నేను. మీరు ఏదో చేస్తారు కదా, అదే నేను చేస్తాను. లారీ ఎక్కిస్తాం, పోతావా? కారు పాడైపోయినప్పుడు కదమ్మా. ఇప్పుడు దేనికమ్మా టాపిక్? అనవసరంగా స్టైన్ అవుతారు మీరు. ఒకసారి కారు ఆపు. ఏమన్నా కావాలా? చాలా దాహంగా ఉంది. అదిగో అక్కడ కొబ్బరి బొండాలున్నాయి, తాగి వెళదాం. మీరు కారులోనే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో 4 బొండాలు ఇవ్వయ్యా. అట్టగేనండి. ఇదిగో. ఏంటి బాబు ఇది? కొబ్బరి బొండ. ఇక్కడంతా డర్టీగా ఉంది. కారు కాస్త ముందుకు తీసుకెళ్ళు. అలాగే. ఏమైంది? ఇప్పటిదాకా బానే ఉంది. ఇంజన్ హీట్ ఎక్కిందేమో. వాటర్ తెచ్చిపోయాలా? ఇంజన్ ప్రాబ్లం ఏం కాదే. జాగ్రత్తగా చూసుకో బాబు, ట్రబుల్ ఎక్కడుందో ఏంటో. గుడ్డోడివి, నీకెందుకు? అవును, కారు ట్రబుల్ ఇచ్చింది కదా, పాపం ఈ గుడ్డోడిని ఏదైనా లారీ ఎక్కించి పంపించేద్దామా? ఎందుకులేమా మీకు ఆ శ్రమ. జాగ్రత్తగా చూసుకో బాబు. టైర్లు ఏమన్నా దెబ్బతున్నాయేమో. సైలెన్సర్ ఎలా ఉందో చూసుకో. స్టీరింగ్ ఏమన్నా దెబ్బతిన్నదేమో. సైలెన్సర్ జాగ్రత్తగా చూసుకో బాబు. సైలెన్సర్ జాగ్రత్త. సైలెన్సర్ జాగ్రత్తగా చూసుకో బాబు. సైలెన్సర్ జాగ్రత్త. అరే, గుడ్డోడైనా కరెక్ట్ గా చెప్పాడే. సైలెన్స్ లోకి రాయలా ఎక్కిందబ్బా. రాళ్ళేంటి బాబు, కావాలనుకుంటే బండలు పర్వతాలు కూడా ఇరికించొచ్చు. థ్యాంక్స్ గుడ్డడా. సరే పదండి పదండి, ఎక్కండి. ఎక్కండమ్మా, ఎక్కండి. డోర్ ఎట్టుందో చూసుకుని ఎక్కండి. ఏంటి జీప్ ఆపేశారేంటి? ఆపలేదు, ఆగిపోయింది. ఎందువల్ల? దిగి చూస్తే కదా తెలిసేది. దిగు. అబ్బా, ఇంజన్ హీట్ ఎక్కిందే. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. ఏ గుడ్డోడా. నన్నా అమ్మా? మాకున్న ఏకైక గుడ్డోడివి నువ్వేగా. పెద్ద కారు ఓనర్ లాగా కూర్చున్నావే. కిందకి దిగు. అలాగేనమ్మా, అలాగే. హ్యాండిల్ ఎక్కడ ఉందో. అలాగేనమ్మా.
ఏంటమ్మా ఇది? కొబ్బరి బొండంలా ఉంది. నల్లగా వచ్చి తగిలితే పట్టుకున్నాను. ఎవరిదమ్మా ఇది? ఏయ్, నీ నాటకం నాకు తెలుసు. నువ్వు గుడ్డోడివి కాదు. నిజం చెప్తావా, పోలీసులకు పట్టించమంటావా? వద్దమ్మా, నీకు దండం పెడతాను. నిజమే చెప్తాను తల్లి. నా పేరు చిట్టిబాబు. నేను చర్చిలెట్ అనే పత్రికలో పనిచేస్తున్నాను. ఆ ఎడిటర్ పిచ్చి శాడిస్ట్ విధవా. సరైన ఆర్టికల్ రాయపోతే నా ఉద్యోగం పీకేస్తానని బెదిరించాడు. అందుకని ఈ అడవి జాతి స్త్రీల మీద ఆర్టికల్ రాస్తే వెరైటీగా ఉంటుందని ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను. లిఫ్ట్ కోసమని గుడ్డోళ్ళ నాటకం ఆడానమ్మా, అంతే. ఆ ఎడిటర్ గారిని పీకేసి ఆ ఉద్యోగం నాకు ఇప్పించిన వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను. ఆఖరికి నా ప్రాణాలను ఇస్తానమ్మా. నిజంగా? అయితే ఆ ఎడిటర్ ఉద్యోగం నేను ఇప్పిస్తాను. అంటే ఎలాగమ్మా? ఆ పేపర్ ప్రొపరేటర్ మా నాన్నే. మీ నాన్న? యువర్ ఫాదర్? ఆప్కి పితాజీ? అయితే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి అమ్మా, ఏం చేయమంటారు? తర్వాత చెప్తాను. నువ్వు గుడ్డివాడిగా నాటకం కంటిన్యూ చేయి. అలాగేనమ్మా, అలాగే. సూట్ కేసు లోపలికి పంపించు. అలాగే సార్. హలో డాక్టర్. హలో. వెల్కమ్ టు న్యూరో సర్జన్స్ థ్యాంక్ కాన్ఫరెన్స్. యూ. బాగుందండి. మన కాన్ఫరెన్స్ లన్నీ ఇలాంటి హాలిడే రిసార్ట్ లో జరిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. డెలిగేట్స్ అందరూ వచ్చారా? వచ్చేసారు. సారీ ఐఎమ్ లేట్. ఇది హోటలా బాబు? కాదు, ఎన్ఆర్ఐ హాలిడే రిసార్ట్స్. చాలా కాస్ట్లీ. ఆహా, ఇంద్రభవనంలో ఉంది. ఆహా, ఇంద్రభవనంలో ఉండే ఉంటుందమ్మా. కాస్ట్లీ హోటల్ కదా. నేను వెళ్ళి రూమ్స్ ఉన్నాయో లేదో కనుకొస్తాను. ఉండు, ఒక్క నిమిషం. ఈ డబ్బు తీసుకెళ్లి మంచి రూమ్ ఒకటి బుక్ చేసుకుంటా. డబ్బు నా దగ్గర ఉందండి, అక్కర్లేదు. నో అలా కాదు, ఇది తీసుకెళ్ళు. ఉండండి, నేను వెళ్ళొస్తాను. చాలా అమాయకుల్లా ఉన్నాడు. ఆ అమాయకుడు ఆటం బాంబు నేను జైలు చేస్తాను కదమ్మా. మీరేం వర్రీ అవ్వకండి. 2 రోజుల్లో రాజు బ్రెయిన్ వాష్ చేసి మీ కాళ్ళ ముందు కాపురం పెట్టించేస్తా. మీ రూమ్ నెంబర్ 104. ఇగో మీ కీస్. థ్యాంక్ యూ. ఓ సింగిల్ రూమ్ కావాలి. సారీ సార్, నో రూమ్స్. వీఆర్ ఫుల్. ప్లీజ్ ఒక రూమ్ చాలు. చాలా దూరం నుంచి వస్తున్నాం. మేబీ బట్ నో రూమ్స్. సారీ. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ రావు ఫ్రమ్ 107. ఎనీ మెసేజెస్ ప్లీజ్? నో సార్. యంగ్ మ్యాన్. సార్ మీరు ఇక్కడ ఉన్నారా? ఏంటి ఇక్కడ? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? రూమ్ కావాలని వచ్చాను, ఖాళీ లేదట. రూమా? నీకే? ఏమిటి, ఏదైనా స్పెషల్ ప్రోగ్రామా? అవే నా గురించి కాదు సార్, నాకు టాక్సీ ఉంది చాలు. అమ్మాయి గారు రెస్ట్ తీసుకుంటానంటేను. అమ్మాయి గారంటే నా పేషెంట్ అవునా? ఎలా ఉంది? ఫిజికలీ ఓకే, కానీ మెంటల్ ప్రాబ్లం అంటావు. బ్రహ్మాండమైన సేవ చేస్తున్నావు ఈ అమ్మాయికి. ఇది అమ్మాయిది? కార్లో ఉన్నారు సార్, వస్తాను. రూమ్ లేవట. 1 minute. సి మై బెస్ట్ ఫ్రెండ్, ఐ ట్రై టు హెల్ప్ హిమ్. రూమ్స్ అన్ని ఫుల్ గా ఉన్నాయి సార్, కానీ ఒక డబుల్ రూమ్ ఆల్రెడీ రిజర్వ్ అయి ఖాళీగా ఉంది. ఐ కెన్ టెంపరీలీ అకామిడేట్ హిమ్. దట్స్ వెరీ గుడ్, డూ ఇట్ ఫస్ట్. కానీ రిజర్వ్ చేసుకున్న పార్టీ వచ్చిన వెంటనే వెకేట్ చేయాలి సార్. షో, తప్పకుండా. ఒకరోజు చాలు. దెన్ ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ, నాట్ మీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కమ్. సార్ మీరు ఇక్కడే ఉండండి, అమ్మాయి గారిని పిలుచుకొస్తాను, మీకు పరిచయం చేస్తాను. నో. ఐ హావ్ ఎ కాన్ఫరెన్స్ టు అటెండ్ టు. నేను తర్వాత అమ్మాయిని కలుస్తాను. యు జస్ట్ గో అండ్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే? ఓకే సార్. గో. ఇట్స్ ఆల్ రైట్. తీసుకెళ్ళి. రూమ్స్ ఉన్నాయా? లేవు, లక్కీగా నాకు తెలిసిన అతను రికమెండ్ చేశాడు. ఐ సీ. పదండి. నువ్వు ఇక్కడి నుంచి కదలకు. అమ్మాయి గారు రూమ్ లో దించొచ్చాక నీ సంగతి చూస్తాను. నా సంగతి చూస్తావా? నేనేం చేశానా బాబు? నేను ఇంకా చేయవలసింది బోల్డంత హార్డ్ వర్క్ ఉంది. వెరీ గుడ్, చాలా బాగుంది. ముగ్గురికి సరిపోతుందో లేదోనని భయపడ్డాను. అబ్బే, ఇది విఐపి రూమ్, మీరు ఒక్కరే ఉండాలి. మరి మీరు? మేము వేరే రూమ్ తీసుకున్నాం. రూమ్ నెంబర్ ఎంత? నంబర్ ఇంకా చెప్పలేదు, కనుక్కొని చెప్తాను. జాగ్రత్త అండి, వస్తాను. వాళ్ళు ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఎక్కడో తిరుగుతూ ఉంటారు. మనం ఈ రిసార్ట్ లోనే మకాం పెట్టి వాళ్ళ కోసం చూద్దాం. కరెక్ట్ సార్, మనకు కూడా క్యారెక్ట్ అడ్రస్ ఉండడం అవసరం. సూట్ కేసు. ఓహో, మర్చిపోయినట్టున్నారు. ఓహో, ఏమండి ఇక్కడ రాజు అని ఒకతను రూమ్ తీసుకున్నాడు. అతను రూమ్ నెంబర్ ఎంతండి? అక్కడ అడగండి. ఓకే. రాజు అని ఒకతను రూమ్ తీసుకున్నాడు. అతను రూమ్ నెంబరు? రాజునా? అవునండి. ఆ పేరు మీద రూమ్ ఎవరు తీసుకోలేదండి.
పోనీ సంజన పేరు మీద ఉందో చూడండి. సంజన, జస్ట్ మినిట్ ప్లీజ్. సార్ ఒక డబుల్ రూమ్ కావాలి. అక్కడ కనుక్కోండి సార్, మా వర్క్ చూస్తున్నారు. ఆ విషయం ఆయన చెప్తాడు కదండి. సార్ మాకు డబుల్ రూమ్ కావాలి. సార్ అక్కడ అడగండి సార్, మాది అర్జెంట్ వర్క్ అని చెప్తున్నాం కదా. సార్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ప్లీజ్. సార్ డబుల్ రూమ్ కావాలి. అక్కడ అడగండి సార్. మేం చెప్పింది అదే కదా. అది చెప్పాల్సింది ఆయన కదా. రిజర్వేషన్ ట్రై చేశాను సార్, కన్ఫర్మ్ కాలేదు. రూమ్ నెంబర్ 2. ఎక్స్క్యూజ్ మీ. 201. టుమారో ఇట్ విల్ బి అరేంజ్డ్ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఓకే. ఒక డబుల్ రూమ్ కావాలి. రూమ్స్ అన్ని ఫిల్డ్ అప్ సార్, సారీ. పోనీ సింగిల్ రూమ్ ఇవ్వండి, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. సింగిల్ రూమ్ కూడా ఖాళీ లేదు సార్, మీరు రేపు మార్నింగ్ ట్రై చేయండి. రేపటిదాకా ఎక్కడ ఉండమంటారు? అదే కదా మా ప్రాబ్లం. ఏం రూమ్ అనేది? వాటర్ రావడం లేదు, ఏసీ పని చేయడం లేదు, పైగా దోమలు కూడాను. మీరు హౌస్ కీపింగ్ కి ఫోన్ చేయండి సార్. హౌస్ కీపింగ్ నేను ఫోన్ చేయాలా? ఇంకా నయం టూరిజం మినిస్టర్ ఫోన్ చేయమలేదు. క్యాన్సిల్ చేసి నా డబ్బులు నాకు ఇప్పించండి. సార్ క్యాన్సిలేషన్ అక్కడ ఎక్కడ? అక్కడ డబ్బులు ఎక్కడ ఇచ్చేస్తారు? అకౌంట్. థ్యాంక్ యూ. ఏమండి ఈ రూమ్ మాకు ఇచ్చేయండి, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. ఏంటి సార్ మీరు విన్నారుగా, వాటర్ ప్రాబ్లం గా ఉందట, దోమలు కూడా ఉన్నాయట. దోమలు మేమే తెరవేస్తాం అవసరం అయితే. ఏసీ కూడా రిపేర్ సార్. అసలు మాకు ఏసీ పడదు కదా. సైలెన్స్ ట్రబుల్. ఫ్యాన్ కూడా తిరగడం లేదు సార్. పేపర్ ఇసురు పడుకుంటామండి. మాకు ఏమో చేయమా? సార్ మీ ఇష్టం, నేను చెప్పేశాను. తర్వాత మీరు కంప్లైంట్ చేయకూడదు. మీ నేమ్ అడ్రస్ చెప్పండి. మిస్టర్. సిస్టర్ సిస్టర్, మీ సూట్ కేసు మర్చిపోయారు. అరే అలాగా, సరే నేను చెప్పింది గుర్తుందిగా. గుర్తుందమ్మా, మీరు రాజుని ప్రేమిస్తున్నారు, రాజు కూడా మిమ్మల్ని ప్రేమించేట్టు చేయాలి, అంతేగా? మరి నా ఎడిటర్ పోస్ట్ అది నా చేతిలో పని. ఇది నా చేతిలో పనేగా. ఇక్కడ ఉంటే రాజుకు అనుమానం వస్తుంది. వస్తానమ్మా. గుడ్ మార్నింగ్. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఉన్న కుర్రాన్ని ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా చూసారా? నాకు మగాళ్ళు పెద్దగా గుర్తుండరు. మీరు ఈ ఫోటో చూడండి, బాగుందా? నచ్చిందా? ఫ్యామిలీ టైపు, సెపరేట్ రూమ్స్ కూడా ఉంటాయి, ప్రైవసీ ఎక్కువ. కావాలా? నేను వచ్చింది ఈ పని మీద కాదు, ఈ పని మీద. ఇక్కడే రూమ్ తీసుకుని ఉండి వీడిని వెతుక్కోవడానికి. నువ్వు బయలుదేరు, ఇంకోటి చూసుకో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీకు రూమ్ కావాలా? అబ్బా ఈ బ్రోకర్ లో ఎక్కువైపోయింది. నో నో నో, ఐఎమ్ నాట్ బ్రోకర్, ఐఎమ్ డాక్టర్ చంద్రశేఖర్. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. మీరు అర్జెంట్ పని మీద వచ్చినట్టున్నారు, మీకు రూమ్ కావాలి. ఐ నో ఇట్. అవును సార్, ఇక్కడ రూమ్స్ ఈజీగా దొరుకుతాయి. డిఫికల్టీ అండి, కానీ మీరు నాకు చిన్న హెల్ప్ చేస్తే. హెల్పా? అబ్బే ఏం లేదండి, నా రూమ్ నంబర్ 221. దాంట్లో మీరు డాక్టర్ చంద్రశేఖర్ లా, ఐ మీన్ నాలా 2 రోజులు ఉంటే చాలు. మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లా. మీ రూమ్ లో మీ పేరుతో నేను ఉంటావేంటి? మరి మీరు? నాకు కొంచెం పర్సనల్ పని ఉందండి. డార్లింగ్ త్వరగా రా డియర్, ఎంతసేపు? ఆయన చేత మీరు నా రూమ్ లో ఉండాలండి. నాకు సింగిల్ రూమ్ చాలండి, డబుల్ రూమ్ వేస్ట్. అన్ని నే పే చేసుకుంటానండి, డోంట్ వరీ. నాకు ఇంకో చిన్న సాయం చేసి పెట్టాలి. ఏంటది? మా ఆవిడ అరగంటకోసారి ఫోన్ చేస్తుంది, అనుమానం వల్ల కాదు, ఆపేక్ష వల్ల. అప్పుడు మీరు డాక్టర్ చంద్రశేఖరం కాదు, వాడి అసిస్టెంట్ సార్ కాన్ఫరెన్స్ లో ఉన్నారని చెప్పేసేయండి. నాకేదో కన్ఫ్యూజన్ గా ఉందండి, ఏదైనా ప్రాబ్లం వస్తుందో. అదే అదేం లేదండి, ఎవడావిళ్ళు వాడు ఉన్నాడు. ఇదిగో ముందర రూమ్ ఆక్యుపై చేయండి. గెట్ అవుట్. చూడు డార్లింగ్, వీడెవడో నా ఫోటో అడ్రస్ అడుగుతున్నాడు. ఇచ్చావా? థాంక్ గాడ్. నడు. తెలుసుకోదేమయ్యా? నెంబర్ మర్చిపోయి తెచ్చుకోదేమయ్యా అంటే తెచ్చుకుంటుంది ఏమిటండి? అయినా మీ మేనేజర్కి మతిమరుపు ఎక్కువ అండి. ఆ నెంబర్ ఏదో నాకు కూడా చెప్పుండొచ్చుగా, మీరు మర్చిపోయినా నేను గుర్తుపెట్టుకునేవాడిగా. సర్లేవయ్యా, సన్ దొరికింది కదా, మందులో ఎక్కేకు. నీకు తోచిన నెంబర్ చెప్పు. 007. 007. ఇంకో నెంబర్ చెప్పు. 555. ఎంతసేపు సిగరెట్ పెట్టెల పేర్లు, అగ్గి పెట్టెల పేర్లు తప్ప మంచి నెంబర్ ఏదో లేదు. మంచి నెంబర్ చెప్పవా? 420 కొట్టండి. ఏంటి ఇక్కడ కనిపిస్తున్నా? హలో మేనేజర్ గారు, ఇక్కడే చేస్తున్నారండి. మీరా సార్? మీరేంటి ఇక్కడ? నాకు ఇక్కడ ఏదో కాన్ఫరెన్స్ ఉందిలేండి. మొత్తం మీద తమాషాగా ఇక్కడే కలిసాను. పెళ్లి పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? మా రామ్గాడ్ ఎలా ఉన్నాడు? మా కోడలు ఎలా ఉంది? అమ్మాయి గారు. ఆస్మా అండి. ఆస్మానా? ఎవరికి? ఈయనకే చిన్నప్పటి నుంచి ప్రాబ్లం. ఎన్నో మందులు ఇప్పించాం, ఇప్పుడు బాగా ముదిరిపోయింది. అలా కనిపించడం లేదు, దుఃఖలా ఉన్నాడు. అలాగే అలాగే ఉంటాడు. కుక్క పిల్లలు సంచిలో వేస్తే ఎగిరెగిరి పడదు, అలాగే ఎగురుతుంటాడు. అయ్యో బాధపడుతున్నాడయ్యా. ఎప్పుడు నాకు మాట మాత్రం ఏమైనా చెప్పలేదే. మాట్లాడడానికి నోటి మాట వస్తే కదా. నాకే జాలేసి ఇక్కడ ఎవరో చేప మందు వేస్తారంటే తీసుకొచ్చాను. తీరా చూస్తే ఆ చేప మందు డాక్టర్ చీరాలు వెళ్ళిపోయాట. మేము ఒక గంటలో వెళ్ళిపోవాలి. వాడివయ్యా, ఎంత దూరం వచ్చి అసలు ట్రీట్మెంట్ తీసుకోకుండా వెళ్ళిపోతేటాగా. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, అతని దగ్గర ట్రీట్మెంట్. మళ్ళీ లేట్ అయితే మా బాస్ మండిపడతాడండి. బాసులేడు గీసులేడు ఉండవయ్యా, నేను మాట్లాడతాగా. రామ్ హియర్. హలో రామ్, నేను శ్యామ్ మాట్లాడుతున్నాను. ఏం లేదు, అనుకోకుండా ఇక్కడ మా కాన్ఫరెన్స్ జరుగుతోంది కదా, అక్కడ మీ మేనేజర్ ఉన్న అసిస్టెంట్ మేనేజర్ కలిశారు. నిన్ను కలిశారా?
యూస్లెస్ ఫెలోస్. అదేం కాదురా, అందులో మీ అసిస్టెంట్ మేనేజర్ కి పాపం ఆస్తమాట, ఎగిరెగిరి పడుతున్నాడు దగ్గలేక. ఇక్కడే నా పక్కన ఉన్నాడు. వాడికి ఆస్తమానా? అదెప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఉందట్లే. ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త ఎక్కువైనట్టుంది. ఇక్కడేదో చేప మంది ఏదో ఇస్తారట కదా, తీసుకుందా అని వచ్చాడు పాపం. ఆ డాక్టర్ ఏదో చీరలు వెళ్ళిపోయట. అందుకని నీతో చెప్పి 2 రోజులు ఇక్కడ ఉంచుకుని అతనికి ట్రీట్మెంట్ ఇచ్చి పంపిద్దామని. ఓకే కదా? ఓకే, అలాగే. బై మా కోడల పిల్ల ఏమంటుంది? సంజన, షీఈస్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఒకసారి ఫోన్ ఇస్తానంటే మాట్లాడతాను. అన్నట్టు సంజన ఫ్రెండ్స్ తో కలిసి జాలీ ట్రిప్ కి నాగార్జున సాగర్ వెళ్ళింది. ఓహో, సంజన నాగార్జున సాగర్ వెళ్ళిందట. ఫోన్ ఒకసారి మా మేనేజర్ కి. ఇదిగోనయ్యా, మీ బాస్ మాట్లాడతా. గుడ్ మార్నింగ్ సార్. పక్క కూర్చి మాట్లాడవయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇప్పుడు చెప్పండి సార్. అసలు మీకు బుద్ధి ఉందయ్యా? వెళ్ళి ఆ శ్యాముని కలుసుకుంటారా? మొహం తప్పించడం కూడా చేత కాదు. అదిగా సార్, మీ సోఫాలో కూర్చుంటే ఆయన వచ్చి పలకరించాడు. అందుకే ఆస్మాట డ్రామా ఆడాం. చెప్పిన పని చేయకుండా నాటకాలు, అబద్ధాలు. సరే, అమ్మాయి సంగతి ఏం చేశారు? అమ్మాయి నాగార్జున సాగర్ లో ఉన్నారని మీరే కదని చెప్పింది. నీ మొహం. ఆ శ్యామ్కి అలా అబద్ధం చెప్పా. ఎటు అబద్ధం చెప్పారు గనక మీరు అక్కడే ఉండి అమ్మాయి సంగతి కనుక్కురండి. ఓకే? అలాగే సార్. ఏమన్నాడయ్యా మీ బాసు? చేప మందు తీసుకున్నాకే రమ్మన్నాడా? ఎస్ సార్, ఇంచుమించు అంతే సార్. బాధపడుతున్నాడయ్యా. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే? హలో, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, 1 minute. అమ్మ బాబోయ్, మావ ఇక్కడికి వచ్చాడేమిటి? ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఈ ఫోటోలో ఉన్న కుర్రాన్ని ఎక్కడన్నా ఎప్పుడన్నా మీరు చూసారా? ఎర్రగా ఉంటాడు, బాగా ఎత్తుగా ఉంటాడు. ఎక్కడా చూసినట్లేదే. మీ అబ్బాయా? కాదు, నా మేనలుడు, అల్లుడు కావలసిన వాడు. చెప్పా పెట్టకుండా పారిపోయాడు. ఎనీహౌ థ్యాంక్స్, మీరు వెళ్ళండి. హలో డాక్టర్. హలో డాక్టర్. హలో డాక్టర్. హలో, హౌ ఆర్ యు? హౌ ఇస్ యువర్ హెల్త్? ఫైన్. డాక్టర్ చంద్రశేఖరం గారంటే మీరేనా? ఎస్, ఖచ్చితంగా నేనే. డబుల్ రూమ్ కూడా. 2 ఏళ్ల క్రితం చూశాను. అప్పటికి ఇప్పటికి అస్సలు పోలికే లేదు. పూర్తిగా మారిపోయారు. అవును, అప్పట్లో కొంచెం బట్టతలు ఉండేది, ఇప్పుడు కాస్త జుట్టు వచ్చింది, అంతే తేడా. వస్తా. ఆగండి. మిమ్మల్ని కలిసి మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. ఓకే ఓకే. ఐఎమ్ క్యారింగ్. నేను తల్లిని కాబోతున్నాను. సారీ, నాకేం సంబంధం లేదు. యూ సిల్లీ డాక్టర్. 2 ఏళ్ల క్రితం సంతానం కోసం మీ దగ్గరికి వస్తే మీరు క్యాప్సిల్స్, బిళ్ళలు ఇచ్చారు. అదే సార్, ఫోన్ సార్. థ్యాంక్స్ అయ్యా. హలో, ఎవరు? మిస్సెస్ చంద్రశేఖరం గారా? గుడ్ మార్నింగ్ మేడం. డాక్టర్ గారు కాన్ఫరెన్స్ లో ఉన్నారు. ఇంతకి మీరు డాక్టర్ చంద్రశేఖరం కదా? నేనే చంద్రశేఖరాన్ని. నేను చంద్రశేఖరం కాదు మేడం, ఆయన అసిస్టెంట్ ని. ఈ రోజు అపాయింట్ అయ్యా. అసిస్టెంటా డాక్టరా? నేనే డాక్టర్ని. కాదు మేడం, ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది. ఏమన్నా చెప్పమంటారా? ఓకే ఓకే మేడం. నమస్తే మేడం. ఫోన్ లోనేమో కాదంటారు, నాతోనేమో అవునంటారు. నిజం చెప్పండి, ఇంతకి మీరెవరు? నేను డాక్టర్ చంద్రశేఖరం, రూమ్ నంబర్ 221, డబుల్ రూమ్. అయితే అప్పుడు నాకు మందులు ఇచ్చింది మీకు గుర్తుందా? గుర్తు లేకపోవడం ఏంటి? ఉంది. వాడేరా? వాడాను, కానీ ఫలితం లేక మళ్ళీ వచ్చాను. అప్పుడు మీరు నాతో ఏమన్నారో చెప్పండి. మెడిసిన్స్ మార్చాలి అన్నాను. అవునా? కరెక్ట్. అమ్మయ్యా, మీరు డాక్టర్ చంద్రశేఖరం గారే. థ్యాంక్స్. మెడిసిన్స్ మార్చారా? మెడిసిన్స్ మార్చలా, మరి మొగ్గుడిని మార్చా. ఐసి. హలో, మిస్టర్ రాజు ఏ రూమ్ లో ఉన్నారో చెప్తారా? మిస్టర్ రాజునా? అవును, మార్నింగ్ కలిసి వచ్చాం. ఆ పేరు పైన రూమే లేదే. వాట్? ఆ పేరు పైన అసలు రూమే బుక్ చేయలేదా? లేదండి. ప్లీజ్ చెక్. లేదండి. లేదా? ఐ సీ. థ్యాంక్ యూ. సార్, మనం అక్కడ ఇక్కడ వెతికేకంటే ఈ రిసార్ట్స్ లోనే వెతికితే దొరుకుతున్నాము. నువ్వు ఎప్పుడు పైకి వస్తావురా? ఇదే రిసార్ట్ లో ఉంటే మనకు కనిపించకుండా పోతుందా? నీవన్నీ వేస్ట్ ఐడియా. కరెక్ట్ సార్. ఈ వేస్ట్ గది కూడా తోడైతే పరం వేస్ట్ అవుతా. ఏమైనా సరే ఈ పూట అమ్మాయి గారు పట్టుకొని తీరాలి. రాజు, ఎప్పుడు మీ రాజహంస తుడుచుకోవటం, గిటార్ వాయించుకోవటమేనా? ఏం చెయ్యాలి?
టాక్సీ. ఐ లవ్ మ్యూజిక్. ట్యాక్సీల్ని లారీలు లవ్ చేయడం కదయ్యా, కొంచెం మనుషులు కూడా ప్రేమించడం నేర్చుకో. ఐ మీన్ అమ్మాయి గారు ఖాళీగా ఉన్నారు కదా, కొంచెం వెళ్ళి కబురు చెప్పబోయా. ఛీ, తప్పు. అమ్మాయి గారు గొప్పింటి పిల్ల, నేనేమో టాక్సీ వాడిని. ఆవిడికి నాకు ఏం కబుర్లుంటాయి? మీరేం మాట్లాడినా ప్లీజ్ అయిపోతుందండి. నీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్. గుడ్డివాడివి ఫేస్ రీడింగ్? ఫేస్ అంటే ఫేస్, ఫేస్ కదా వాయిస్, వాయిస్. ఏయ్ రాజు, ఏంటి ఇద్దరు సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? ఈ గుడ్డోడికి మతి కూడా పోయినట్లుంది. ఏమిటి అస్తమానం ఆ గుడ్డోడితో కబుర్లు? నాకు అక్కడ బోర్ కొట్టేసి చెప్పాడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయమని, నేనే వద్దన్నాను. మరేం పర్వాలేదు. సరే, ఏమైనా కబుర్లు చెప్పు. కబుర్లు ఎనీథింగ్. అవును, మీరు మీల్స్ చేశారా? ఎలా ఉంది? మీరు నాన్ వెజ్ తింటారా? నేను డైలీ తీసుకోనండి, వీక్లీ వన్స్ అంతే. నాకు ఫిష్ కర్రీ అంటే చాలా భయం అండి. ఒకసారి ముళ్ళు గొంతులో గుచ్చుకుందా. ఆపు. సమ్ అదర్ టాపిక్. సరదాగా గిటార్ ప్లే చేయడం నాకు నేర్పవా? నాకు చాలా ఇష్టం. గిటార్? ఓ అలాగే, తీసుకోండి. థ్యాంక్ యూ. అక్కడ కదా, ఇక్కడ ఇక్కడ వేళ్ళు కదా, ఇక్కడ హియర్ చెప్పండి. ఇక్కడ హోల్డ్ హియర్. మీరా? నమస్తే. నమస్తే. ఏమిటంత పరధ్యానంగా ఉన్నావు? 3 సార్లు పిలిచానయ్యా, వినిపించలేదా? సారీ సార్, ఇవాళ ఏదోలాగుంది. మనసు వైపు మీలాంటి మంచి వాళ్ళ దగ్గర నా గురించి చెప్పుకోవాలనిపిస్తోంది. నీ వాలకం చూస్తుంటే నువ్వేదో గొప్ప చిక్కులో ఇరుక్కున్నట్టుందయ్యా. ఇప్పుడు నువ్వు నాకు నీ సమస్య చెప్పుకున్నావు అనుకో, తోచిన సలహా చెప్తాను, అవసరమైతే సహాయము చేస్తాను. అఫ్ కోర్స్ నీకు అభ్యంతరం లేకపోతేనే. సార్, నేను నా అనేవాళ్ళే నా నాథనం. నన్ను ప్రేమించేవాళ్ళు కానీ నా గురించి బాధపడేవాళ్ళు కానీ లేని ఓ ఫిలన్ సార్. కానీ ఒకవేళ నన్ను ఐ లవ్ యూ అంది, ఆ మాట ఆక్సిజన్ లా పనిచేసింది. చచ్చినట్టు బతుకుతున్న నాకు ప్రాణం పోసింది. గాల్లో తేలిపోయి ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్ సార్. దెన్ వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? కానీ భూమి మీద నిలబడి ఆలోచిస్తే తప్పు చేస్తున్నానేమోనని భయంగా ఉంది సార్. ఆ అమ్మాయి గొప్పింటి పిల్ల, నేను అనాథనే కాదు సార్, చాలా పేదవాడి కూడా. ప్రేమకి పేదరికానికి సంబంధం లేదయ్యా, మనసులు కలిశాయి. ప్రొసీడ్ అయిపో. ప్యారు కియా తో డర్నా క్యా. ఈ పాట విన్నావా ఎప్పుడన్నా? అసలు అర్థం తెలుసా? కేవలం భయమే కాదు సార్, మదనం, ఘర్షణ, ఎటు వెళ్లాలో తెలియక ఆగిపోయిన పరిస్థితి. నువ్వు నిజంగా మదన పడుతున్నావా? అవును సార్. అయితే నువ్వు మంచివాడివయ్యా. మదన పడడం మంచివాడి లక్షణం. అసలు ప్రేమించడం నేరం కాదు, తప్పు కాదయ్యా, అది ప్రకృతి సహజం. ఆ ప్రేమను సాధించడంలోనే ఉంది థ్రిల్. హాయి అడ్డంకుల అవరోధాలు అంటావా? పోరాడి విజయం సాధించాలి. యు ఆర్ ఎన్ యంగ్ మ్యాన్, యు షుడ్ హావ్ దట్ ఫైటింగ్ స్పిరిట్. ఐ సే గో హెడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి దోవ చూపించారు. వస్తాను సార్. ఆగవయ్యా, ఇంతసేపు నా చేత ఇలా వాగించి ఆ అమ్మాయిని నాకు పరిచయమైనా చేయవా? ఇద్దరం కలిసి వచ్చి మీ ఆశీస్సులు తీసుకుంటాం. అప్పటిదాకా ఏం అడగండి సార్ ప్లీజ్. ఏంటమ్మాయి గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? నీ గురించే. నా గురించా? నా ఎడిటర్ పోస్ట్ గురించా? కాదు, ఇంతవరకు అసలు ప్రోగ్రెసే లేదు. ఇలా అయితే నువ్వు ఎడిటర్ కావడం చాలా కష్టం. అంత తేలిగ్గా తీసేయకండి అమ్మాయి గారు, గొప్ప మాస్టర్ ప్లాన్ వేస్తున్నాను. ఈ దెబ్బతో రాజు నీవాడు, ఆ ఎడిటర్ పోస్ట్ నాది. డన్. ఎస్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మా సిస్టర్ బాగా కడుపు నొప్పిగా ఉంది, ఎవరన్నా డాక్టర్ ఉంటే చెప్తారా? డాక్టర్స్ అందరూ మీటింగ్ లో ఉన్నారు సార్, 1 గంట వరకు ఎవరు రారు. ఒక్క డాక్టర్ కూడా లేడండి? అదిగో ఆయన డాక్టర్ చంద్రశేఖరం గారని, ఎప్పుడు ఏదో పోయినట్టు వెతుక్కుంటూ ఉంటారు. ఆయన అడగండి సార్. అలాగే సార్. నమస్కారం డాక్టర్ గారు. మిమ్మల్నేనండి. నాన్న, ఏం మీరు డాక్టర్ కదా? నేను డాక్టర్నే. ఏమిటి ప్రాబ్లం? మా సిస్టర్ కడుపు నొప్పిగా ఉందండి. కడుపు నొప్పి? సారీ, నేను హార్ట్ స్పెషలిస్ట్ కదా. ఏం పర్వాలేదండి, ఒకసారి వచ్చేయండి. ఓకే, వస్తా. ఇదిగో మెడిసిన్స్ మాత్రం ఇవ్వను, ఉత్తిరే చూస్తా. మీరు ఇచ్చినా మేము వాడడం, ఉత్తిరే చూపించుకుంటాం అంతే. అయితే సరే. డాక్టర్ గారు, చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటది? నేను చెప్పాను మా సిస్టరు కడుపు నొప్పి, దాని మొగుడు దాన్ని అస్సలు పట్టించుకోడండి, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఆ బెంగతో మంచం ఎక్కి కడుపు నొప్పి తెచ్చుకుందండి. నువ్వేం బాధపడకయ్యా, దేవుడు చాలా గొప్పవాడు. అవును డాక్టర్ గారు, దేవుళ్ళ మీరు నన్ను కలిశారు. మీరు నాకు వచ్చిన హెల్ప్ చేసి పెట్టాలి. ఏమిటది? మా బావ ఎప్పుడు తన చుట్టే ఉండి తన బాగోగులు చూసుకునేటట్టు ఓ చిన్న మాట సాయం చేసి పెట్టాలి.
అంతే కదా? అంతేనండి. మందులు ఏమంటే ఏమలేదు కానీ మాట చెప్పడానికి ఏముంది, అదంతా నేను చూసుకుంటా కదా. గొప్ప టెన్షన్ తగ్గించా. పదండి. ఇప్పుడు ఎలా ఉంది సిస్టర్? చాలా ఎక్కువగా ఉంది. చూడండి డాక్టర్. చూస్తున్నా చూస్తున్నాను చూస్తున్నాను అంటే చూడండి సార్, చూడండి. టెన్షన్ వస్తున్నాను. కడుపు నొప్పి ఎక్కడా? ఇక్కడ. ఇదిగో జనరల్ గా కడుపు నొప్పికి ఏ పద్ధతి ఫాలో అవుతారు అంటే, నాకుండే పద్ధతి నాకుంది, మీరు ఏ పద్ధతి ఫాలో అవుతారా అని. అంటే బాడీ తత్వాన్ని బట్టి. చూడండి సార్, చూడండి. కడుపులో భలే తొందరగా ఉందయ్యా. వన్ డే క్రికెట్ మ్యాచ్ టైప్ లో ఉంది. ఇది స్కోర్ ఎంత చెప్పండి. ఓకే 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 పని చేయండి, నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ప్రాబ్లం చెప్పండి, వాళ్ళు మందులు ఇస్తారు, అది తెచ్చి వేసేయండి, తగ్గిపోతుంది. నీ వైద్యం కంటే మా నాయన భోజనం బెటర్. ఏంటది? ఏంటంట వెంటయ్యా? సున్నా కానీ హాట్ వాటర్ ఉండాలిగా. బాత్రూమ్ లో ఉన్నాయిగా. 1 minute. సారీ సారీ. డాక్టర్ వెళ్ళిపోగానే రాజు వస్తాడు, వేడి నీళ్ళతో ఇలా ఇలా కాపడం పెడుతూ ఇక్కడే ఉండిపోతాడు. ఎలా ఉంది నా ప్లాన్? ఏమి హోటల్స్ ఏమిటో, హాట్ వాటర్ అన్న పేరే గానీ అసలు హీటే ఉండదు. ఇదిగో కొంచెం మగ్గు పట్టుకోవయ్యా. మగ్గు ఎక్కడుందండి? మగ్గెక్కడా? అదే ఇందాక నేను చెప్పిన వ్యక్తి అతనేనండి. అదేంటి అలా పరిగెత్తాడు? అదే ప్రాబ్లం తో చచ్చిపోతున్నా అండి. సిస్టర్ ని చూస్తే చాలా పీటీ ఉస్తా పరిగెడతాడు. ఇప్పుడు ఇతనితోనే కదా మనం మ్యాటర్ చెప్పాల్సింది. అవునండి. మరి బయటికి వెళ్ళి చెప్పేద్దాం. అలాగే. బాబు ఓసారి డాక్టర్ నిన్ను బయటికి రమ్మంటున్నారు. నేను రాను, ఆ మొహం చూడలేను. నా మొహమా? ఓహో, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. మీరు వస్తారా లేకపోతే ఆయనే లోపలికి రమ్మంటారా అని అడుగుతున్నారు. నేనే వస్తాను, నేనే వస్తాను. ఇప్పుడు ఇదేంటి స్పెషల్ మేకప్? ఎవరి గురించి మాట్లాడుతున్నారు బాబు? నువ్వేంటి ప్లేట్ మారుస్తున్నావు? ఏం లేదు, మీరేదో మాట్లాడాలన్నారుగా, మాట్లాడండి. ఓకే ఓకే. చూడు బాబు, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు మానేసి నిరంతరం ఆ అమ్మాయి దగ్గరే ఉండి ఆ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటే గానీ ఆ అమ్మాయి ఆరోగ్యం బాగుపడదు. ఆ తర్వాత నీ ఇష్టం. అర్థమైందా? అర్థమైందా? ఊరికి వెళ్ళేలా తలకాపడం కాదు, ఆ అమ్మాయికి దగ్గరుండి చక్కగా కాపడం పెట్టడం నేర్చుకో. ఇదిగో తీసుకో. నీ కళ్ళు కనిపిస్తున్నాయా? కనిపించడం ఏంటి? అతను గుడ్డు అనుకున్నావా? ఇదిగో గడ్డానికి సోపు రాసుకున్నంత మాత్రాన గుర్తుపడకుండా పోతారా? పిచ్చోళ్ళలాగా ఉన్నాయా? ఇక నేను వస్తున్నాయా? నువ్వు గుడ్డడివి కదా? ఈ నాటకం ఎందుకు ఆడావు? నేనే ఆడించా. నువ్వా? దేనికి? ఆ విషయాలను అమ్మాయి గారు తర్వాత చెప్తారు, మీరు కూర్చొని మాట్లాడండి. అమ్మాయి గారు నేను ఒక గంటలో వస్తాను. ఆల్ ది బెస్ట్. ఓకే, నేను వస్తా బాబు. ఇప్పుడు చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? నిన్ను నా వాణ్ణి చేసుకోవాలని. నాటకం పడుతున్నావా నిన్ను? అబ్బా, వైజాగ్ నుంచి కాన్ఫరెన్స్ కోసం వచ్చిన డాక్టర్ చంద్రశేఖరాన్ని నేనే. ఒకసారి చెప్పాను కదా, అర్థం కదా? ఓహో, మీ మిస్సెస్ పేరేమిటో? వెంకాయమ్మ. సరే, అయినా ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నావు, ఎవరు నువ్వు? ఆ వెంకాయమ్మని నేను. ఆ మాట చెప్పొచ్చు కదా. అంటే డాక్టర్ చంద్రశేఖరం గారి వైఫ్. నమస్కారం. అవునరా, నిజం చెప్పు. నా మొగుడు పేరు చెప్పుకుని నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? ఎవరు నువ్వు? ఆయన ఏం చేసావు? ఆయన్ని నేను చేయటం ఏంటి తల్లో? ఆయనే ఎవరో ఆడ మనిషిని వెంటేసుకుని బయటికి వెళుతూ తన రూమ్ లో నన్ను ఫ్రీగా ఉండమంటే కకృతి పడి చచ్చా. అంతకు మించి నాకేమీ తెలియదు. నీ మీద ఒట్టు. అలాగా, తేలుస్తా. వాడి సంగతి నీ సంగతి తేల్చి పారేస్తా. కాన్ఫరెన్స్ కని వచ్చి వెద వేషాలు వేస్తాడా? చూస్తా. అయ్య బాబోయ్, కొంప మునిగేటట్టుంది. అల్లుడయ్యే యోగం ఉంటే ఆ రాజుగాడు వాడే వస్తాడు. ఇక్కడ ఉండటం ఎంత మాత్రం మంచిది కాదు. హాయ్ బేబీ. హరీష్ యార్, గుర్తుపట్టలేదా? సంజన ఆగు. అలా అనకు. ఐఎమ్ యువర్ లవర్. యా, ఐ లవ్ యు సంజన. ఏ మిస్టర్, గొడవ పెట్టకుండా మర్యాదగా వెళ్ళిపో. టాక్సీ వాలా, యు వాంట్ సంజన? ఓకే, తీసుకో, పంచుకుందాం. వి విల్ ఎంజాయ్. ఇడియట్.
సంజన జోలికి వచ్చావో నువ్వే ఉంటావు. సార్ ఒక గంట రిలాక్స్ అవుతారా? ఫ్యామిలీ టైప్, వెరీ కోఆపరేటివ్, రీజనబుల్ రేట్స్. ఏంటి హాలిడే రిసార్ట్స్ లో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నేను జర్నలిస్ట్ ని ఎరగా తీస్తా. అలాగే సార్, రహస్యంగా క్యాజువల్ గా మేనేజ్ చేస్తాం. అది సార్ ఈ ఫోటో చూడండి. చూసే వాళ్ళకి అనుమానం వస్తుంది, తిరిగి మాట్లాడద్దు. ఈ అమ్మాయి పేరు సంజన, ఎర్రగా ఉంటుంది, 20 ఏళ్ళు వయసు, ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతుంది, తెలుగు తక్కువ మాట్లాడుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో నుంచి వచ్చేసింది. ఆ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఇంతకు మీరెవరండి? నేను రామప్రసాద్ గారి మేనేజర్ ని. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి. మీరు చూసారా? చూసా. ఆ ఎదురుగా చెవిలో తిప్పుకుంటున్నాడే, వాడిని అడిగితే డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ చెప్తాడు. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఈ ఫోటో చూడండి. చూసా. ఏమిటి? ఈ అమ్మాయిని అర్జెంట్ గా మేము కలవాలి. కలవాలా? కావాలా? కావాలి. ఇద్దరు ఉంటారా? ఒక్కరా? ఇద్దరు వస్తాం. వస్తారా? ఉంటారా? అబ్బా ఇద్దరు ఉంటామండి, పదండి. 5,000 అవుతుంది. 5,000? ఓకే ఓకే, ఇస్తాం, పదండి. ఉండండి, డబ్బు చూపించండి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? డబ్బు లేకుండా మాట్లాడదామండి, పదండి. చూపించండి. ఇక్కడ ఎందుకు చూపిస్తావు? అక్కడ చూపిస్తాం. అక్కడ చూపిస్తారా? రండి. అమ్మాయి గారు గొప్ప మునిగిపోయిందండి, డేంజర్ లో పడిపోయాం. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏమైందని నెమ్మదిగా అడుగుతారేంటండి? గొప్ప రిస్క్ లో పడిపోయాం. అబ్బబ్బా, అసలు సంగతి ఏమిటో చెప్తావా? మీ డాడీ మిమ్మల్ని వెతకడం కోసం మీ మేనేజర్ పంపించాడు. అతని ఫోటో చూపించి అందరిని అడుగుతున్నాడు. నిజంగానా? నిజంగానంటావేంటి తల్లి? ఒట్టు. వాళ్ళు ఏదో ఇరకాటంలో పెట్టి నేను ఇక్కడికి వచ్చేసాను. అయితే ఏం చేద్దాం? వెంటనే ఈ హోటల్ ఖాళీ చేయాలి, డబ్బు కట్టి ఏర్పాటు చేయండి. ఇదేమిటి ఈ బాక్స్ ఓపెన్ కావడం లేదే? అరే నెంబర్ ఎంత? 237. అయితే 3 to 7 ట్రై చేయండి. 4 to 7, 5 to 7, 6 to 7, 7 to 6. రండి, మీరు ఇలా కూర్చోండి. కూర్చోండి, నేను వెళ్ళి బేరం మాట్లాడస్తా. అలాగే. బేరమా? బేరం ఏంటి? త్వరగా పని చూడండి, మేము అర్జెంట్ గా వెళ్ళిపోవాలి. అలాని కంగారు పెట్టండి, అమ్మాయి గాబరా పడుతుంది. వాళ్ళేం కంగారు పడరు, వాళ్ళకది మామూలేగా. మీరు వెళ్ళి పని చూస్తారండి. మీకు లుంగీలు కావాలా? అక్కర్లేదండి, అన్నది ఏర్పాట్లు ఏం అవసరం లేదు, మేము జస్ట్ ఇలాగే ఉంటాం. మీరు వెళ్ళి పని చూస్తారండి. సరే, మీ ఇష్టం. బేరం అంటాడు, లుంగీలు అంటాడు, పైగా వాళ్ళు అంటాడు. ఇదేదో తిరకాసు బేరంలో ఉంది. తిరకాసు లేదు, అరకాసు లేదు. బేరం అంటే అమ్మాయి గాని మనకు చూపించినందుకు కమిషన్. లుంగీలు అంటే భోజనాల కార్యక్రమం ఏదో ఉన్నట్టుంది, తెలిస్తే పోలా ఓ పని అయిపోతుంది. మీరేనా వచ్చింది? మేమేనండి. ఇద్దరునా ఒక్కరా? మేము ఇద్దరం కదండి. కూర్చోండి, అమ్మాయి స్నానం చేస్తుంది. లుంగీలు కట్టుకుంటారా? వద్దండి, మేము ఇలాగే ఉంటాం. మాకు ఇలా ఉంటుంది అలవాటు. అంత తొందరగా వెళ్ళిపోవాలా? ఒక్కరోజు ఉండకూడదు? స్వర్గం చూపిస్తాం. అయ్యి బాబోయ్, కనుగొట్టి సిరిపోయింది, పైగా స్వర్గం నరకం అంటుంది. చిచి, అది కన్ను కొట్టడం కాదు, కన్ను అదరటం. అతిథి మర్యాదలు బాగా తెలిసిన ఫ్యామిలీలా ఉంది. చూడండి, టక్కు టక్కుని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడం ఏంటి? మా అమ్మాయి గారు ఎక్కడ? అమ్మాయి గారు ఎవరు? మా అమ్మాయి గారు. మా బాస్ కూతురు. మీ బాస్ కూతురా? అదెవరు? ఎరా, ఏమిటి గొడవ? నాకేం తెలుసు, ఫోటో చూపించి కావాలన్నాడు, పట్టుకొచ్చా. నేను చూపించమంది వేరేనా? చూపించవా ఫోటో. ఇది నా ఫోటో. ఫోటో నా దగ్గరికి ఎలా వచ్చింది? అవి బాబాయ్ చచ్చాం, ఇది ఆ టైప్ ఇల్లు ఉంది. ఆగండి, ఎలాగో వచ్చారుగా, ఉండండి, లుంగీలు తెస్తాను. మేము ఆ టైప్ మగాళ్ళం కాదు. సార్ పట్టుకోండి సార్. సార్ బాక్స్ ఓపెన్ అయిపోయింది. అరే, ఇది అమ్మాయి గారి బాక్స్. అవును. మన దగ్గర ఎలా వచ్చింది? మన బాక్స్ ఏమైనట్టు? ఏంటోనండి, ఇదంతా అయోమయంగా ఉంది సార్. ఇదంతా మనకు బ్రోకర్ని చూపించిన సృష్టించిన గందరగోళం. గందరగోళం సృష్టించిన గొప్ప సంగతి తెలిసింది. అంటే అమ్మాయి గారు కూడా మన రిసార్ట్ లోనే ఉన్నారన్నమాట. మై గాడ్, ఈ
బాక్స్ లో ఏవేవో పేపర్లు ఉన్నాయేమిటి? ఇది నీది కదా? కాదు, బాక్సులు మారిపోయాయి. ఇవి మా కంపెనీ పేపర్స్, అంటే మా మేనేజర్ బాక్స్. అంటే ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఇదేదో పెద్ద గొడవలా ఉంది. ఏ క్షణంలోనైనా మిమ్మల్ని వెతుకుంటూ మీ వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఇమీడియట్ గా మనం ఈ హోటల్ రూమ్ వెకేట్ చేయాలి. అవును, అంతకన్నా వేరే మార్గం కనిపించట్లేదు. ఉంది, వేరే మార్గం ఉంది. ఏమిటది? మనం వెంటనే పెళ్లి చేసుకోవడం. పెళ్ళా? ఇంత సడన్ గానా? ఎస్, అమ్మాయి గారు చెప్పింది కరెక్ట్. మీ ఇద్దరికి పెళ్లి అయిపోతే మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు. మన ఇద్దరు వెళ్ళి పెళ్లి ఏర్పాటు చేసేద్దాం. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. పద. పెళ్లి ఖర్చులు రెండు పూలు లేవా? తీసుకోండి సార్. తీసుకో. డబ్బులు ఇచ్చి. చిల్లర సార్. చిల్లర అక్కర్లేదా? ఇవాళ మా వాడు పెళ్లి ఉంచేసుకో. అలాగే సార్. నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూస్తుండు, నేను వెళ్ళి అమ్మాయి గారిని తీసుకొస్తా. రండి అమ్మాయి గారు, రండి. మీరా? ఏమ్మా బాగున్నారా? మీకోసం మీ మమ్మీ డాడీ చాలా వర్రీ అయిపోతున్నారు. నువ్వు కాస్త బయటకు వెళ్తావా? మేము కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. నువ్వు చెప్తే వెళ్ళను, అమ్మాయి గారు చెప్తే వెళ్తా. నేను వీళ్ళ మేనేజర్ని. నువ్వు మా డాడీకి మేనేజర్వి, నాకు కాదు. నేను అమ్మాయి గారి పిఏని. యా కరెక్ట్, అతను నా పిఏ, పేరు చిట్టుబాబు. గ్లాడ్ టు మీట్ యు. అమ్మాయి గారు, వీడు రాజుగారి పెద్ద ర్యాకెట్ గ్యాంగ్. అమ్మాయిని ట్రాప్ చేసి మాయ మాటలు చెప్పి బ్లాక్ మెయిల్ చేసే పెద్ద క్రిమినల్ మెథోలు. ఆ విషయం ఫేస్ చూస్తేనే తెలుస్తుంది కదా. ఏ ఫేసు? 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 ఎక్కడికి వెళ్తున్నారు? మీ వాడు వచ్చేదాకా మీరు ఎక్కడికి కదలటానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? వెళ్తాను, నా ఇష్టం. ఎక్కువ మాట్లాడావంటే పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయిస్తాం. ఎంతైనా మీ మేనేజర్లం కదండి, మీకు ఏ శ్రమ లేకుండా ఏర్పాట్లు చేయడం మా డ్యూటీ. పోలీసులను కూడా మేమే పిలిపించి రెడీగా ఉంచాం. అడు చూడండి. పోలీసులు పిలిపించావా? దేనికి? మిమ్మల్ని కిడ్నాప్ చేసినందుకు రాజుని అరెస్ట్ చేయించి సర్కారు వారి చేత సన్మానం చేయించడానికి. అబద్ధం, అతనికేం తెలీదు, నేనే వచ్చేసా. మీ మాట ఎవరు నమ్మరు. ఆ రాజుగారిని లాకప్ లో పెట్టి ఏ కీలు కాకీలు విరగొట్టి మూట కట్టి మూసిన నదిలో పడేస్తా గానీ వాడికి బుద్ధి లేదు. రాజుకు అపకారం జరగడానికి వీల్లేదు, ప్లీజ్. మీరు ప్లీజ్ అన్నారు కాబట్టి నేను కూడా ప్లీజ్ అయిపోయా. రాజు క్షేమంగా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయాలి. ఏం చేయాలి? మీరు రాజుకు ఉత్తరం రాయాలి. నేను చెప్పినట్టు రాయండి. థ్యాంక్ యూ అమ్మాయి గారు. అరే నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా మేనేజ్ చేయి. జాగ్రత్త గురించి నాకు చెప్తున్నారు సార్. గుడ్ గుడ్. నేను వెళ్ళి ఉత్తరం రాజుకి ఇచ్చేసి వస్తాను. అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, వెళ్ళి వాటర్ తీసుకోండి. అమ్మాయి గారు మూర్చిపోయారు. అమ్మాయి గారు. అతను వాటర్ తీసుకుని వచ్చేలోపు ఇందాక నువ్వు రాసిన లెటర్ ఫాల్స్ అని రాజుకు వేరే లెటర్ రాసివు. అది తీసుకెళ్ళి నేను ఇచ్చేసి వస్తాను. ఓకే? త్వరగా రండి. ఓకే, వస్తాను. రా దిగిరా, ఇది నుండి భూమికి దిగిరా. ఏంటి 2 రోజులైనాక నువ్వు కిందకి దిగలేవు. పెళ్లి రహస్యంగా త్వరగా జరిగిపోవాలి. మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ప్రేమ వివాహమా? 10 నిమిషాల్లో మొత్తం తంతంతా పూర్తి చేయిస్తా. పెళ్లి కుమార్తె అలా రావడం, ఇలా 3 ముళ్ళు వేయించడం, అంతే. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? రావాల్సి వచ్చింది, వచ్చా. ఎందుకో తెలుసా? తెలుసు, మా పెళ్లి చెడగొట్టి మమ్మల్ని వేరు చేయాలని. కానీ అది మీ వల్ల కాదు. నన్ను సంజన ఎవరు వేరు చేయలేరు. ఓకే ఓకే, అలాగే అనుకుని జీవితాంతం జపం చేసుకుంటూ ఈ మండపంలోనే కూర్చో. నాకేంటయ్యా? కానీ నేను వచ్చిన అమ్మాయి గారు ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఆ విషయం నీకు చెప్పమన్నారు, అందుకు. ఓహో, ఇదొక స్టోరీయా? ఎందుకంటే ఇంత పాపం మూట కట్టుకుంటారు? మేము మీకేం కిడి చేసాం? నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు, కానీ నా డ్యూటీ నేను చేయాలి కదా. సంజన మదర్ హాస్పిటల్లో ఉన్నారు, హార్ట్ అటాక్, చాలా సీరియస్ గా ఉంది. నిజమా? ఎవరు చెప్పారు? నువ్వు ఇలా రాగానే ఫోన్ వచ్చింది. అమ్మాయి గారు చాలా అప్సెట్ అయ్యారు, బోర్ నేర్చారు.
ఆ టెన్షన్ లో హడావిడిగా ఈ ఉత్తరం రాసి నీకు ఇచ్చిరమ్మన్నారు. దాంట్లో ఏముందో నాకు తెలియదు కానీ నిన్ను మళ్ళీ కలుసుకోవడం ఏమాత్రం ఇష్టం లేనట్టు మాట్లాడారు. ఆ తర్వాత నీ ఇష్టం. మై డియర్ రాజు, ఇలా ఉత్తరం రాయాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నువ్వు వెళ్ళగానే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ హాస్పిటల్లో ఉందట, సీరియస్ పొజిషన్, నన్ను చూడాలని అంటుందని త్వరగా రమ్మని చెప్పారు. ఇంటికి వెళితే అమ్మ నన్ను పట్టుకుని ఏడుస్తుంది. పరువు మర్యాద కాపాడమని బతిమాలుతుంది. కానీ పెంచిన అమ్మని మన ప్రేమ కోసం చచ్చిపోమని అడగనా? అమ్మని చంపుకుని నిన్ను చేసుకుని నేను మనశ్శాంతిగా ఉండగలనా? అలా ఉండలేను. నా వల్ల నీకే సుఖం రాజు. ఐ లవ్ యూ రాజు. నువ్వెక్కడున్నా హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. బాయ్ రాజు. అదిగో అక్కడ ఉన్నారు. ఏమ్మా, ఎలా ఉన్నావే? నీ గురించి ఎంత ఆదుర్దాపడ్డావో తెలుసా? ఆ విషయాల తర్వాత చెప్పా పెట్టకుండా పారిపోయి వచ్చి దిక్కుముక్కు లేనిదలాగా ఇక్కడ కూర్చున్నావా? ఇప్పుడు ఎందుకండి అవన్నీ? చిన్నపిల్ల, పొరపాటైపోయింది. దాన్నేం అనకండి. చూసావా డాడీ ఎంత బాధపడుతున్నారో? తప్పైపోయిందని చెప్పు. చెప్పను. తప్పు చేయలేదు కాబట్టి. తప్పు చేయలేదా? ఓకే ఓకే, ఇంటికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం. నేను ఇంటికి కూడా ప్రస్తుతం రాలేను. ఏ, ఎందుకు రావు? రాజు నేను ప్రేమించాను కాబట్టి. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కనుక. రాజునా? ఇది టాక్సీ డ్రైవర్నా? రాజు టాక్సీ డ్రైవర్ కావచ్చు, కానీ మంచివాడు, మనసున్నవాడు, నేనంటే ప్రాణం. సంజన, మేము నీ తల్లిదండ్రులు. నీ సుఖ సంతోషాల కోసం తాపత్రయపడేవాళ్ళం తెలుసా? తెలుసు డాడీ, కానీ సుఖం సంతోషం ఎక్కడ దొరుకుతాయో నన్ను తెలుసుకోనివ్వండి. ఇంట్లోంచి వచ్చేసి నాకు రాజు ఎంత అండగా ఉన్నాడో మీకు తెలీదు. చచ్చిపోవాలనుకున్న నన్ను బతికించింది, ధైర్యం చెప్పింది ఆ రాజే. మీకు దూరం అయ్యానన్న ఆలోచనే రాకుండా చేశాడు. అదంతా నాటకం. మూడు వేశాక అసలు రూపం బయటపెట్టి నిన్ను కాల్చుకు తింటాడు. అప్పుడు తెలుస్తుంది నీకు అందరిలాగే వీడు పెద్ద చీట్ అని. రాజు అలాంటి వాడు కాడు, చీట్ కాలేడు. కరెక్ట్, 100% కరెక్ట్ సంజన. రాజు ముమ్మాటికి మోసగాడు కాడు, కాలేడు. నువ్వు ఇక్కడ కాన్ఫరెన్స్ కి వచ్చాను రా. నువ్వు వస్తావని తెలుసు, కానీ ఇంత తొందరగా వస్తావని అనుకోలే. రావాల్సిన పరిస్థితి ఏర్పడితే వచ్చాను రా. ఐ కాంట్ టెల్ యూ ద అమౌంట్ ఆఫ్ ట్రబుల్ ఐఎమ్ హ్యావింగ్ విత్. నీకు రాజు తెలుసా? తెలుసుగా, చాలా బాగా తెలుసు. ఎందుకంటే సంజన ఇల్లు వదిలి వెళ్ళినప్పటి నుంచి నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను గనక, వాళ్ళని బాగా స్టడీ చేస్తున్నాను గనక నాకు బాగా తెలుసు, అన్నీ తెలుసు. నిజంగానా అంకుల్? నేను మిమ్మల్ని చూడలేదే. నేను నీకు కనిపించలేదు. నీకు జ్వరం వచ్చినప్పుడు ట్రీట్ చేసింది నేనమ్మా. అంతెందుకు ఈ రిసార్ట్ లో రూమ్ ఇప్పించింది నేను. నువ్వు నా స్నేహితుడి కూతురివి, పైగా కాబోయే కోడలివి. ఇవన్నీ చూస్తే ఎలా ఊరుకుంటాను చెప్పు? ఏమిట్రా నువ్వు అంటున్నది? ఈ సంజన ఆ రాజు ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారా? ఎస్, ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్. వాడు ఆఫ్టర్ ఆల్ ఆ రాజు టాక్సీ డ్రైవర్, అంతేగా? అవునరా, వాడు టాక్సీ డ్రైవర్, కానీ వాడు చదువుకున్నవాడరా. మరోవర్ హీస్ అ గోల్డ్ మెడలిస్ట్. రే, వీటన్నిటిని మించి వాడు నీ కూతుర్ని ప్రాణం కంటే పవిత్రంగా మిన్నగా ప్రేమిస్తున్నాడు రా. నో నో నో, ఇట్స్ ఆల్ నాన్సెన్స్. హౌ కెన్ ఐ? నేను చెప్తాను. నేను కాన్ఫరెన్స్ కి వస్తున్నాను. ఈ కుర్రాడు మధ్యలో కలిశాడు. ఎవరికి సుస్థిగా ఉంది, రావాలన్నాడు. ఎవరో వాళ్ళ అమ్మో లేకపోతే చెల్లెలో అయి ఉంటుంది అనుకున్నాను. తీరా వెళ్ళి చూస్తే మన సంజన. జ్వరం ఉంది, ఏవో మెడిసిన్స్ ఇచ్చాను. రాత్రంతా డిస్టర్బెన్స్ లేకుండా చూడవయ్యా అని చెప్పానంతే. ఆ ఒక్క మాట చెప్పాను అతనికి, దట్స్ ఆల్. ఆ రోడ్లో ట్రాఫిక్ వెళ్తే అమ్మాయికి నిద్రాభంగం అవుతుందని చెప్పి లారీలు బస్సులు మొత్తం డైవర్ట్ చేశాడు అక్కడి నుంచి. అమ్మాయికి నిద్రాభంగం అవుతుందని కుక్క వస్తే దాన్ని రాయి తీసుకుని తరివాడు రా. ఆ అమ్మాయి ఆరోగ్యం కోసం వాడు పడ్డ క్షోభ, రాత్రి వాడి కన్సర్న్ అది చూస్తే మై గాడ్, హీ వాస్ వెరీ సిన్సియర్ రా. ఐ కెనాట్ సే ఎనీథింగ్ మోర్ దాన్ దట్ బాయ్ వాస్ స్టూపెండస్. రాంప్రసాద్, ఒక్క క్షణం కూల్ గా ఆలోచించు. చెడ్డవాడిని ఎంకరేజ్ చేయడం ఎంత తప్పు, ఒక మంచివాడిని చేయకపోవడం కూడా అంతకంటే ఎక్కువ తప్పు. ఐ టెల్ యు వన్ థింగ్ రామ్, నా కొడుకు కంటే ఈ రాజు 1,00,000 రెట్లు నయం రా. వాడికి నేను తండ్రిని కాకపోయినా తండ్రి కంటే ఎక్కువ గౌరవాన్ని ఇచ్చి వాడి మనసులో ఉన్నటువంటి వాడి ప్రేమను గురించి ఎంతో ఓపెన్ గా నాతో మాట్లాడాడు రా. మావాడు మా పుత్రరత్నం ఏం చేశాడో తెలుసా? చదవరా. దేశం కాని దేశంలో మన సాంప్రదాయం, చదువు, మన కులం, ఇవి ఏదీ లేని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, పెళ్లి చేసుకున్న తర్వాత దిస్ ఈస్ దిస్ డాడీ అని ఫ్యాక్స్ పంపించాడు. ఇప్పుడు చెప్పరా, ఆయన సంబంధం, స్నేహితుడు కొడుకు, అమెరికాలో ఏదో పెద్ద ఉద్ధరిస్తున్నాడు, సంప్రదాయం, ఇవన్నీ అనుకున్నా మై ఓన్ సన్ వాడు గొప్ప, లేక ఆఫ్టర్ ఆల్ దట్ ఆనెస్ట్ టాక్సీ డ్రైవర్
వీడు గొప్ప. ఏమా చెప్పరా, చెప్పు ఏంటి? రాజు 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 డాడీ డాడీ మీరు కాదనలేరు అవునలేరు, మీలో మీరే సఫర్ అవుతారు. అందుకనే డాడీ చెప్పకుండా వచ్చేసాను. పదండి ఇంటికి పోదాం. మనసు చంపుకుంటాను, రాజును మర్చిపోతాను. మనమిద్దరం బాధపడాలి. తప్పదు డాడీ. రాజు రాజు ఎక్కడా? బేటా, ఇదిగో పైసలు ఇస్తానని చెప్పి పారిపోతావు. సెట్ నా మనసేం బాగోలేదు, నన్ను వదిలే. అచ్చా, మనసు బాగలేదా? ఏం మజాక్ చేస్తున్నావా? పైసలు తీసుకునేటప్పుడు మనసు బాగుంది, ఇయ్యాల్సి వచ్చేసరికి మనసు బాగాలేదు. నన్ను వెళ్ళి ప్లీజ్, గొడవ పెట్టుకో. ఏయ్, నిన్ను నమ్మేదేవడు? పైసలు ఇచ్చి కారు తీసుకపో. సెడ్జీ ప్లీజ్ సెడ్జీ. మీరు పోయి ఆ మిగతా పైసలు వసూలు చేసుకురండి. పోండి. సెడ్జీ నా మాట విను. అరే జా పాపా. సెడ్జీ నిన్నే. ముస్తఫా ముస్తఫా, డోంట్ వర్రీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. అమ్మయ్యా, నువ్వు సేఫ్ గా ఉన్నావు కదా? ఏమైంది? నీ కార్లో బాంబు పెట్టారు. పైసలావు పైలే. అరే నువ్వు అరిచి చచ్చినా సరే పైసలు ఇస్తేనే కారిస్తా. సెడ్జీ కార్ తీసుకెళ్ళావు. వద్దు బేటా, నా ప్రాణాలు కాపాడావు. అప్పు లేదు, వడ్డీ లేదు,